అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. ఈరోజు మనం 10th క్లాస్ ఎన్‌సీఈఆర్‌టీ సైన్స్‌లోని చాప్టర్ 2 యాసిడ్స్, బేసిస్ అండ్ సాల్ట్స్ అనే టాపిక్ గురించి నేర్చుకుందాం. యాక్చువల్లీ ఈ టాపిక్ అనేది మెట్టు ఎక్కించుకుంటూ వెళ్తాను. మీకు సింపుల్‌గా అర్థమయ్యేటట్లు చెప్తాను. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా అసలు ఈ టాపిక్ అనేది ఎంత ఈజీ అంటే అంత ఈజీ. సో, మీకు మొత్తం అన్నీ అయిపోయేటట్లు చేస్తాను. ఇది నాది పూచి. దీనిలోకెళ్ళడానికన్నా ముందు ఇంకొకటేంటంటే ఈరోజు చెప్పే లెసన్ మీకు సరిపోదు నిజం చెప్పాలంటే. మీరు పాలిసెట్ ఎగ్జామ్ రాయాలన్నా, లేకపోతే ఐఐటీ కోసం ప్రిపేర్ అవ్వాలన్నా, హైయర్ స్టాండర్డ్స్‌కి వెళ్ళాలన్నా సరే ఇప్పుడు చెప్పే డెప్త్ అనేది సరిపోదు. సో, దానికోసం కావాలనుకుంటే మన అభిజ్ఞ అకాడమీ యాప్‌లో క్లాసెస్ ఉంటాయి. పాలిసెట్ కోర్స్ అనే పేరు మీద అండ్ ఐఐటీ ఫౌండేషన్ అనే పేరు మీద 10th క్లాస్‌కి సంబంధించి. ఇన్‌కేస్ జాయిన్ అవ్వాలనుకుంటే హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. ఇంకా మనం వెళ్ళిపోదాం కాదండి. యాసిడ్స్, బేసిస్ అండ్ సాల్ట్స్ అనే పేరుతో ఇక మనం మొదలెడదాం. యాక్చువల్లీ మీ అందరికీ కూడాను యాసిడ్ అంటే ఏంటి, బేస్ అంటే ఏంటి డెఫినేషన్ కావాలి. డెఫినేషన్ నేను చెప్తున్నాను కదా, కాస్త వెయిట్ చేసి నేర్చుకుందాం, ఏం తొందర ఏం లేదు. కాస్త వెయిట్ చేసి నేర్చుకుందాం, ఏం తొందర ఏం లేదు. పాయింట్ 1. సో, ఇక మనం టాపిక్‌లోకి వెళ్ళిపోతే యాక్చువల్లీ యాసిడ్ అదే రకంగా బేస్ ఈ 2 కూడాను చిన్నప్పటి నుండి చాలా సార్లు వింటూనే ఉంటారు. సో, చాలా మట్టుకు మాత్రం ఏమని అంటారంటే యాసిడ్స్ అనేవి సోర్ టేస్ట్ అంటే పులుపుగా ఉంటాయి అనుకుని అంటారు. ఇంకొంతమంది ఏమంటారంటే బేస్ అనేది కాస్త బిట్టర్ టేస్ట్ ఉంటుంది అనుకుని అంటారు. సో, నా యొక్క క్వెషన్ ఏంటంటే ప్రతి సబ్స్టెన్స్ కూడా మీ ముందు చాలా రకాలు పెట్టారు. ఎగ్జాంపుల్‌కి మీ దగ్గర చాలా రకాలు పెట్టారు. అవన్నీ కూడాను మీరు టేస్ట్ చేసి చెప్తారా? ఏది యాసిడ్, ఏది బేస్ అనుకోని టేస్ట్ చేసి చెప్తారా? ఓకే. మీ ముందు ఒక నిమ్మకాయ పెట్టాను, లెమన్ మీరు టేస్ట్ చేసి చెప్తారు అనుకుందాం. మీ ముందు ఒక ఆరెంజ్ పెట్టాను, టేస్ట్ చేసి చెప్తారు. అదే మీ ముందు డామెక్స్ పెట్టా. సో, మీ ముందు ఈ పెట్టిన ఈ డామెక్స్‌ని మీరు చూసేసి చెప్తారా? ఇది ఏంటని, ఇది యాసిడా, బేస్ అని మీరు చెప్పగలరా? ఈసారి ఇంకొకటి తీసుకొనొచ్చా హార్పిక్. సో, ఈ హార్పిక్‌ని కూడాను టేస్ట్ చేసి చెప్పేస్తారా? ఇది పులుపుగా ఉందా, బిట్టర్‌గా ఉందా అనుకోని. సో, ఈ లోకంలో ఉన్న ప్రతి సబ్స్టెన్స్‌ని కూడాను మనం అది తియ్యగా ఉందా, పులుపుగా ఉందా టేస్ట్ చేసి చెప్పడం మోస్ట్ ఆఫ్ ది కేసెస్‌లో చాలా కష్టం. అందుకోసమే ఈ ప్రాబ్లమ్‌కి హెల్ప్ చేయడానికి దానికొచ్చిందే మనకి ఇండికేటర్స్. ఈ ఇండికేటర్స్ అనేవి ఏం చేస్తాయంటే మనం చేయాల్సిన టెస్ట్ అంటే స్మెల్‌తో కానీ, కలర్‌తో గానీ, వీటితో మాత్రం చేస్తూ ఉంటాయన్నమాట. ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. యాక్చువల్లీ ఇండికేటర్స్ గురించి మీరు వినే ఉంటారు. కాకపోతే చూద్దాం. కలర్ బేస్డ్‌గా కొన్ని ఇండికేటర్స్ ఉంటాయి. ఇంకొన్ని ఇండికేటర్స్ అయితే స్మెల్ బేస్డ్‌గా కూడాను ఉంటాయన్నమాట. సో, ఈ రకంగా ఏమైతాయంటే సింపుల్‌గా ఈ రెండిటి బట్టి మనం చెప్పవచ్చు. ఎగ్జాంపుల్‌కి కొన్ని తీసుకుందాం. ఒక లిట్మస్ అనే దాన్ని తీసుకుందాం. లిట్మస్. సార్ ఈ లిట్మస్ అనే దాంతో ఇప్పుడు మనం ఎలా టెస్ట్ చేస్తాం సార్ అనుకోని మీది క్వెషన్ ఉంటుంది. సరే చెప్తాను చూడండి. యాక్చువల్లీ ఈ లిట్మస్ అనేవి కొన్ని పేపర్స్ రూపంలో ఉంటాయి. కొన్ని లిక్విడ్స్‌లో కూడాను ఉంటాయి. సో, ఏది ఉన్నప్పటికీ కూడాను ఉదాహరణకి మీ దగ్గర ఒక ఆరెంజ్ ఉందనుకుందాం. ఇదొక ఆరెంజ్. సో, ఈ ఆరెంజ్ ఏం చేస్తారంటే దీన్ని జ్యూస్ తీశారు. సో, ఇలా జ్యూస్ తీశారు. ఇప్పుడు దీంట్లో జ్యూస్ అనేది ఉంది. ఓకే. ఇప్పుడు ఈ ఆరెంజ్ జ్యూస్ ఉంది కదా, ఇది యాసిడా, బేస్ అనుకోని మనకు తెలియాలంటే ఏమవుతదంటే ఇక్కడ సింపుల్‌గా ఒకటే మీకు 2 పేపర్స్ ఉంటాయి. ఓకే. ఇదొక పేపర్, ఇదొక పేపర్. ఇలా 2 పేపర్స్ ఉన్నాయి. ఇలా 2 పేపర్స్ ఉంటాయి కదా! ఈ 2 పేపర్స్‌లో ఒకటి రెడ్ లిట్మస్ పేపర్, ఇంకొకటి బ్లూ లిట్మస్ పేపర్. ఇలా ఈ 2 కలర్ పేపర్స్‌లో ఇప్పుడు ఏం చేస్తాం తెలుసా? ఏదైతే ఈ ఆరెంజ్ జ్యూస్ ఉందో, ఈ ఆరెంజ్ జ్యూస్ కొన్ని డ్రాప్స్ దీని మీద కొంత, దీని మీద కొంత వేస్తాం. సో, ఇప్పుడు వేయడం వల్ల మనకేంటి సార్? ఎలా సార్ ఇలా వేయడం వల్ల యాసిడా, బేస్ అనుకోని తెలుస్తదంటే ఒకటే ఒకటి గుర్తుంచుకోండి. ఏదైనా ఒక లిట్మస్ పేపరు రెడ్ కలర్‌లో చేంజ్ అయితే రెడ్ కలర్‌లో చేంజ్ అయితే అది ఏమవుతదంటే డెఫినెట్‌లీ అదొక యాసిడ్ అవుతది. సో, ఆ రకంగా చూసుకున్నట్లయితే ఈ 2 పేపర్‌లో ఏ పేపర్ రెడ్‌గా మారుతదో తెలుసా? ఈ బ్లూ పేపర్ ఉంది కదా! ఈ బ్లూ పేపర్ అనేది రెడ్‌గా మారిపోద్ది. సో, ఇలా మారిపోవడం వల్ల అప్పుడు మనం ఏం చెప్పొచ్చంటే ఒక పేపర్ అనేది రెడ్ కలర్‌లో మారింది కాబట్టి ఈ ఆరెంజ్ జ్యూస్ అనేది యాసిడ్ అనుకోని చెప్తాం. ఓకే. ఇదొక సిట్యుయేషన్. లేదు నేను ఇంకొక పని చేశాను. మీకు ఇందాకలా హార్పిక్ అనేది తీసుకొని వచ్చాను కదా! ఈసారి హార్పిక్ ఒకదాన్ని తీసుకుందాం. సో, ఈ హార్పిక్ అనేది యాసిడా, బేస్ అనుకోని మీకు డౌట్ వచ్చింది. ఇదే వస్తే మీరేం చేస్తారంటే దీంట్లో ఉన్న కొన్ని డ్రాప్స్ తీసుకొని ఈ డ్రాప్స్‌ని దీంట్లో కొద్దిగా అట్ ద సేమ్ టైమ్ ఇదే దాన్ని దీంట్లో కొద్దిగా ఈ రెండిటి మీద వేసామనుకో ఏమవుతది తెలుసా? ఒక పేపర్ అనేది బ్లూగా మారిపోద్ది. ఏది? ఈ రెడ్ లిట్మస్ పేపర్ ఉందా? ఈ రెడ్ లిట్మస్ పేపర్ అనేది బ్లూగా మారిపోద్ది. సో, ఇప్పుడు మనకి ఏం అర్థమవుతుందంటే ఒక పేపర్ బ్లూగా మారిపోయింది కాబట్టి ఏదైనా ఒక సబ్స్టెన్స్ లిట్మస్ పేపర్‌ని బ్లూ కలర్‌లో చేంజ్ చేస్తే అదొక బేస్ అనుకోని అర్థమవుతది. ఓకే. ఇది కాన్సెప్ట్. సో, ఈ రకంగా రకరకాల టెస్టుల్లో లిట్మస్ పేపర్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ టెస్ట్. ఇప్పటివరకు చెప్పిన కాన్సెప్ట్ ఇదే అనమాట. సో, ఇక్కడ చూసినట్లయితే ఈ బ్లూ లిట్మస్ అండ్ అట్ ద సేమ్ టైమ్ రెడ్ లిట్మస్ పేపర్. ఇక్కడ సింపుల్‌గా ఒకటే చూసుకోండి. యాసిడ్ అంటే ఏది యాసిడ్ అవుతది అంటే ఏ లిట్మస్ పేపర్ అయితే
రెడ్ కలర్‌లోకి చేంజ్ అయిపోద్దో ఓకేనా. రెడ్ కలర్‌లోకి చేంజ్ అయితే అది యాసిడ్ అవుతది. అట్ ద సేమ్ టైమ్ ఏదైతే బ్లూ కలర్‌లోకి చేంజ్ అయితదో అది ఏమవుతదంటే డెఫినెట్‌లీ కూడా అదొక బేస్ అవుతది. ఇంతే ఇది ఒక్కటే గుర్తుంచుకోండి. ఏదైనా ఒక లిట్మస్ పేపర్ రెడ్ కలర్‌లో చేంజ్ అయితే అది యాసిడ్ అవుతది. అట్ ద సేమ్ టైమ్ ఏదైనా ఒక లిట్మస్ పేపర్ బ్లూ కలర్‌లో చేంజ్ అయితే అదొక బేస్ అవుతది. ఇలాంటి కలర్ బేస్డ్‌గా ఏవైనా చెప్పేవి కేవలం ఇవే ఉన్నాయా అనుకోని మీకు అనిపించొచ్చు. యాక్చువల్లీ బోలెడున్నాయి. యాక్చువల్లీ యాసిడ్స్ అది యాసిడా, బేసా అని ఫైండ్ ఔట్ చేయడానికి బోలెడున్నాయి. ఉదాహరణకు ఒక్క లిట్మస్ లెవెల్‌లో తీసుకున్నట్లయితే దీంట్లో సొల్యూషను ఉంది. సొల్యూషన్ అంటే తెలిసిందే కదా! లిక్విడ్‌లోనూ ఉంటది. అట్ ద సేమ్ టైమ్ పేపర్‌లో కూడాను ఉంటదనమాట. మీ ఇష్టం మీకు ఏదైనా దొరుకుతది. అట్ ద సేమ్ టైమ్ మీరు ఇంకా అబ్జర్వ్ చేస్తే చాలా ఉంటాయన్నమాట. ఇదే రకంగా. అవేంటో ఇప్పుడు మెల్లమెల్లగా రాస్తాం. ఒక్కొక్కటి చూడండి. మనకి టర్మరిక్ ఉంటది. యాక్చువల్లీ ఈ టర్మరిక్ ఏం చేస్తదంటే, ఇప్పుడు ఇన్‌కేస్ ఏదైనా ఒక బేస్ దాని మీద పడిందనుకో, అది వెంటనే రెడ్ కలర్‌లో చేంజ్ అయిపోద్ది. అదే యాసిడ్ పడితే కలర్ చేంజ్ అవుతది. ఇదొక ఇండికేటర్. అట్ ద సేమ్ టైమ్ ఇంకా మిథైల్ ఆరెంజ్ అనుకోని ఒకటుంది. వీటన్నిటి గురించి ఇప్పుడు చెప్తాను. కాకపోతే ఇక్కడ జస్ట్ పేరు రాస్తాను ఒకసారి చూసేయండి. అట్ ద సేమ్ టైమ్ ఇంకొకటి కూడా ఉంది. పినాప్థలిన్ అనుకోని ఇది కూడాను అనమాట ఇది కూడాను అనమాట చెప్పేస్తది. యాసిడా, బేసా అనుకోని చెప్పడానికి. ఇప్పుడు నేను రాసినవన్నీ కూడాను కలర్ బేస్డ్. కంప్లీట్‌గా ఇవన్నీ కూడాను కలర్ బేస్డ్. ఇప్పుడు కొన్ని స్మెల్ బేస్డ్‌గా కూడాను కొన్ని టైప్ ఆఫ్ ఇండికేటర్స్ ఉంటాయి. అవేంటి ఆ ఇండికేటర్స్ అనేవి కూడా చెప్తాను చూడండి. యాక్చువల్లీ స్మెల్ బేస్డ్‌గా మనకి వెనిలా అనుకోని ఒక లిక్విడ్ ఉంటది. సో, దీన్ని బట్టి కూడా చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైమ్ మనకి ఆనియన్స్ ఉంటాయి కదా! ఈ ఆనియన్స్ బేస్డ్‌గా కూడాను మనము మన చేతిలో ఆనియన్స్ ఉంటే, మన చేతిలో ఉన్నది యాసిడా, బేసా అనుకోని చెప్పేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ క్లోవ్. ఈ క్లోవ్ అంటే లవంగాలు. ఈ లవంగాలు యూజ్ చేసుకొని చెప్పొచ్చు. సార్ ఎలా చెప్తారు? ఏంటి చెప్తారు? అనేది నాకు కొద్దిగా చెప్తే బావుంటదని అనిపిస్తే ఇప్పుడు చెప్తాను. కాకపోతే ఇది కంప్లీట్‌గా ఫ్యాక్చువల్ థింగు. మీకు ఈ పాలిసెట్ ఇలాంటి ఎగ్జామ్స్‌లో కంపల్సరీ 1 మార్క్ బిట్ రావచ్చు. అట్ ద సేమ్ టైమ్ మీరు ఇన్‌కేస్ ఫ్యూచర్‌లో మంచి సైంటిస్ట్ అయితే మీకు కూడా ఉపయోగపడుతది. సో, అవి ఏంటి అనేది ఇప్పుడంతా చెప్తాను. కంప్లీట్‌గా ఫ్యాక్చువల్ థింగ్ ఉంటది. జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో, ఒక్కొక్కటి చెప్తే వినండి. యాసిడ్స్ రెడ్ కలర్‌లో చేంజ్ అయితే దాన్ని మనం సింపుల్‌గా ఏమనొచ్చంటే యాసిడ్ అనొచ్చు. లిట్మస్ పేపర్ అయితే లిట్మస్ సొల్యూషన్. అట్ ద సేమ్ టైమ్ బ్లూ కలర్‌లో చేంజ్ అయితే దాన్ని బేస్ అంటారు. ఓకే. లిట్మస్ పేపర్‌ది గుర్తుంచుకోండి సెట్ అయిపోద్ది. ఇప్పుడు నెక్స్ట్ మిథైల్ ఆరెంజ్ చూద్దాం. యాక్చువల్లీ మిథైల్ ఆరెంజ్‌లో చూసుకున్నట్లయితే ఏదైతే మిథైల్ ఆరెంజ్‌లో మనం గాని యాసిడ్ ఏస్తే అది పింకిష్ రెడ్ కలర్‌లో చేంజ్ అవుతది. అట్ ద సేమ్ టైమ్ ఏదైనా ఒక బేస్ ఏసామనుకోండి అది పక్కాగా యెల్లోలా చేంజ్ అవుతది. ఇది మిథైల్ ఆరెంజ్‌కి సంబంధించి. నెక్స్ట్ పినాప్థలిన్ ఉంటది. ఈ పినాప్థలిన్‌లో ఒకటి గుర్తుంచుకోండి. ఏదైనా నువ్వు బేస్ ఏసావనుకో అది పింక్ కలర్‌లో చేంజ్ అవుతది. బేస్ వేస్తే పింక్ కలర్‌లో చేంజ్ అవుతది. అట్ ద సేమ్ టైమ్ నువ్వు యాసిడ్ ఏస్తే అసలు ఏం చేంజ్ ఉండదనమాట. నో కలర్ చేంజ్. అది నువ్వు బేస్ ఏస్తే. ఇది యాసిడ్ వేస్తే కలర్ అనేది చేంజ్ ఉండదు. సో, కలర్ బేస్డ్‌గా అయిపోయింది కాబట్టి ఇప్పుడేం చేస్తామంటే స్మెల్ బేస్డ్‌గా కూడాను మనం అదొకటి యాసిడా, బేసా అని చెప్పొచ్చు. యాక్చువల్లీ ఇలాంటి దగ్గర ఇంకొక ఇంపార్టెంట్ పదం వాడొచ్చు. అదేంటంటే స్మెల్ బేస్డ్‌గా ఏవైతే ఇండికేటర్స్ అది ఏంటి అనేది చెప్తారు చూడండి. అది యాసిడా, బేస్ అని చెప్పేస్తే చూడండి. వాటిని ఏమంటామంటే ఆలిఫాక్టరీ ఇండికేటర్స్ అంటారు. ఆలిఫాక్టరీ ఇండికేటర్స్ ఇవి మాక్సిమం కూడాను ఏమని చెప్తారంటే ఈ ఆలిఫాక్టరీ ఇండికేటర్స్ ఇవి మేజర్‌గా ఎవరైతే బ్లైండ్ పీపుల్ ఉంటారో వాళ్ళ కోసం యూజ్ చేస్తారు అనుకుని చెప్తారు. ఎందుకంటే వాళ్ళు స్మెల్ బేస్డ్‌గా చెప్పేస్తారు కదా అనుకుని. అలా ఏం లేదు. ఎవరైనా చేయొచ్చు. ఎవరికైనా చేయొచ్చు. దీనికి ఎలా చెప్పొచ్చు సార్ టెస్ట్ అనుకునంటే సరే ఒక పని చేద్దాం. ఎలా చేస్తారో ఉదాహరణకి ఒక ఆనియన్ తీసుకొని దాన్ని బట్టి చెప్పేస్తా. మీ దగ్గర ఒక ఆనియన్ ఉంటే ఆనియన్‌ని నీట్‌గా కట్ చేయండి. కట్ చేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఒక వైట్ క్లాత్ తీసుకొని దాన్ని 3 పీసెస్‌గా కట్ చేయండి. 1, 2, 3 ఇలా 3 పీసెస్‌గా కట్ చేసిన తర్వాత ఇక్కడ ఏవైతే ఆనియన్స్ ఉన్నాయో అవే ఆనియన్స్ అనమాట. ఈ ఆనియన్స్ ఉన్నాయి కదా! ఒక్కొక్క దాన్ని దీంట్లో కొద్దిగా, దీంట్లో కొద్దిగా, దీంట్లో కొద్దిగా, దీంట్లో కొద్దిగా, దీంట్లో కొద్దిగా, దీంట్లో ఇలా 3 దాంట్లో వేసి వీటిని నీట్‌గా కవర్ చేసి కట్టేయండి. ఇలా నాట్ చేసి కట్టేసిన తర్వాత వీటిని ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ మూడిటిని కూడాను ఫ్రిడ్జ్‌లో పెట్టండి. ఇలా ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత 3 డేస్ కాదు 1 డే అంతా విడిచిపెట్టండి. 1 డే అంతా విడిచిపెట్టేస్తే ఇప్పుడు మనకి ఏమవుతదో తెలుసా? ఆనియన్ స్మెల్ ఈ పేపర్‌లో ఈ క్లాత్‌లో కనిపిస్తాయి. ఆనియన్ స్మెల్ ఇప్పుడు వీటిలో కనిపిస్తాయి. సో, మనకి కావాల్సిన ఇండికేటర్ అనేది రెడీ అయిపోయింది. సో, ఆనియన్ స్మెల్‌తో ఉండే ఒక ఇండికేటర్ రెడీ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? సేమ్ అనమాట. ఇక్కడ ఈ ఫోటోలో కనిపిస్తున్నట్టు ఆ పేపర్స్ ఏవైతే ఆ క్లాత్స్ ఉన్నాయో ఒకదాన్ని యాసిడ్‌లో వేయండి. ఇంకో దాన్ని బేస్‌లో వేయండి. ఇప్పుడు ఏమవుతుందో తెలుసా? ఇలా యాసిడ్‌లో ఒక క్లాత్ వేసి, బేస్‌లో ఒక క్లాత్ వేసిన తర్వాత ఈ ఆనియన్ స్మెల్ ఉన్న దాంట్లో ఇంకా రిమైనింగ్ ఒక క్లాత్ ఉంటది కదా! ఈ క్లాత్ పీస్‌ని సెపరేట్‌గా బయట ఉంచండి. ఇప్పుడు ఏమవుతదంటే కంప్లీట్‌గా ఒక గంట సేపు విడిచిపెట్టిన తర్వాత యాసిడ్‌లో ఉన్నదానిది అదనంగా బేస్‌లో ఉన్నది. ఈ రెండిట్లో బట్టి ఏది యాసిడ్, ఏది బేస్ అనుకోండి మనకెలా తెలుస్తదంటే కంప్లీట్‌గా యాక్చువల్లీ యాసిడ్‌లో ఉన్నాయి కదా! దీనికి నో స్మెల్. స్మెల్ అనేది ఉండదు. సో,
అంటే ఇప్పుడు మనం యాక్చువల్లీ మనం వేసిన ఆ పేపర్ అనేది, ఆ క్లాత్ అనేది యాక్చువల్లీ ఏ స్మెల్ ఉంది? ఆనియన్ స్మెల్‌లో. ఇన్ కేస్ ఆనియన్ స్మెల్ లేకుండా అసలు స్మెల్ అనేదే లేకపోయిందనుకోండి, మనం తీసిన క్లాత్ మళ్ళీ బయటకి తీస్తే అది యాసిడ్ అని అర్థమవుతది. ఓకే. అది యాసిడ్ అని అర్థమవుతది. సారీ, రాంగ్ చెప్పేసాను. చూడండి కంప్లీట్‌గా ఆపోజిట్. ఇప్పుడు గాని మనం గాని ఆ క్లాత్‌ని గాని యాసిడ్‌లో వేస్తే, అంటే ఏదో ఒక దాంట్లో వేస్తే, దాంట్లో గాని ఒకవేళ సేమ్ స్మెల్ అలానే ఉంది. సో, ఆ స్మెల్ అనేది సేమ్ స్మెల్లే ఉందనుకోండి, అది యాసిడ్. సో, సేమ్ స్మెల్లే ఉందనుకో మనం ఎలా తెలుస్తది? బయట ఒక పేపర్ ఉంది కదా! బయట ఆల్రెడీ మూడోది అన్నీ సెపరేట్‌గా పెట్టుకోం కాబట్టి, దీని స్మెల్ చూస్తాం, దీని స్మెల్ చూస్తాం. 2 స్మెల్స్ సేమ్ ఉంటే అదొక యాసిడ్. అట్ ద సేమ్ టైమ్ అదే దాని యొక్క స్మెల్ అనేది ఇప్పుడు ఇంకొక దాంట్లో వేసాం కదా! దాని యొక్క స్మెల్ అనేది పూర్తిగా తగ్గిపోయిందనుకో, బాగా డిక్రీజ్ అయిపోయిందనుకో స్మెల్ అనేది, అప్పుడు మనం వెంటనే ఏం అర్థం చేసుకోవాలంటే అదొక బేస్ అని అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసేద్దామా? వెనిలా ఉంది. వెనిలా అట్ ద సేమ్ టైమ్ ఆనియన్. ఈ రెండిట్లో కూడా ఏంటి? యాసిడ్ అయితే నో చేంజ్. అదే స్మెల్ ఉంటది. పాయింట్ 1 అదే స్మెల్ ఉంటది. ఎందుకంటే మనం థర్డ్ దానితో కంపేర్ చేస్తున్నాం కదా! సేమ్ స్మెల్ ఉంటే అదొక యాసిడ్. ఇన్ కేస్ స్మెల్ అనేది తగ్గిపోయినా, స్మెల్ అనేది లేకపోయినా సరే దాని అర్థం ఏంటంటే అదొక బేస్ అని అర్థం. సో, ఇన్ కేస్ మీ ఇంట్లో గానీ వెనిలా ఉన్నా, లేకపోతే ఆనియన్స్ ఉన్నా, క్లోవ్ ఆయిల్ ఉన్నా, ఈ 3 ఉంటే ఈ టెస్ట్ ఒకసారి చేయండి. సరదాగా ఉంటది. ఈజీగా ఉంటది. ఏం లేదు, 3 గుడ్డ ముక్కలు దాన్ని కట్ చేసి వాటిని ఒక రోజంతా ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే ఈ స్మెల్ వచ్చేస్తాయి. సో, ఇవి ఇప్పుడు ఇండికేటర్స్‌లా తయారవుతాయి. దీన్ని మనం రకరకాల వాటిలో వేసి స్మెల్ ఉంటే సేమ్ స్మెల్ ఉంటే దాన్ని యాసిడ్‌గా, స్మెల్ అనేది తగ్గిపోతే అదొక బేస్‌గా అంతే. ఇదొక ఇండికేటర్స్ అనమాట కంప్లీట్‌గా కూడాను. సో, ఆల్ ఫ్యాక్టర్ ఇండికేటర్స్ ఇక్కడికి అయిపోయింది. ఇక్కడితో మీరు గుర్తుంచుకోవాల్సిన కాన్సెప్ట్స్ అన్నీ కూడాను క్లియర్ అయిపోయాయి. ఈ లెసన్ ఎవరైనా కొత్తగా చదువుతున్నప్పుడు చాలామంది ఇబ్బంది పడేదేంటంటే, రకరకాల పేర్లు చూస్తారు. హెచ్‌సిఎల్, హెచ్‌టిఎస్ఓ4, హెచ్ఎన్ఓ3, సిహెచ్3సిఓహెచ్ అనుకుని. అట్ ద సేమ్ టైమ్ ఇవన్నీ చూసినప్పుడు చాలా కన్‌ఫ్యూజ్ అయిపోతుంటారు. వాటి పేర్లు కూడా గుర్తుండవు. నేనేం చేస్తానంటే మీ అందరికీ కూడా హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయి అనుకోని స్టార్టింగ్‌లోనే రాస్తాను. హెచ్‌సిఎల్ అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్. అట్ ద సేమ్ టైమ్ హెచ్2ఎస్ఓ4 అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్. హెచ్ఎన్ఓ3 అంటే నైట్రిక్ యాసిడ్. ఇదొకటి గుర్తుంచుకోండి బాగా, నైట్రిక్ యాసిడ్. అండ్ సిహెచ్3సిఓహెచ్ అంటే ఎసిటిక్ యాసిడ్. ఓకే. ఇవి ఈ 4 గుర్తుంచుకోండి చాలు, మ్యాక్సిమం పనంతా అయిపోద్ది. అట్ ద సేమ్ టైమ్ ఎన్ఏఓహెచ్ అంటే సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్. కే అంటే పొటాషియం కదా, ఓహెచ్ ఉంటే హైడ్రాక్సైడ్ అనమాట. ఓకేనా? ఇవన్నీ కూడా మ్యాక్సిమం బేసెస్ అన్నీ కూడా ఓహెచ్ఎల్తోనే ఉంటాయి కాబట్టి, సిఏఓహెచ్ ట్వైస్ అంటే కాల్షియం హైడ్రాక్సైడ్, ఎంజీఓహెచ్ ట్వైస్ అంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్, NH4OH అంటే అమోనియం హైడ్రాక్సైడ్. ఇవి బేసెస్ మ్యాక్సిమం కూడాను. సో, ఈ లెసన్ మొత్తము కూడాను మీకు కనిపించబోయే బేసెస్ అన్నీ కూడా ఇవే ఉంటాయి. అటు పేర్లు గుర్తుంచుకోండి సరిపోద్ది. ఇంతసేపు కష్టంలో మీకు యాసిడ్స్ అంటే ఏంటి, బేసిస్ అంటే ఏంటి కాస్త ఐడియా వచ్చిండదు కదా! ఇప్పుడు నేను రాస్తాను అసలైన డెఫినిషన్ చూడండి. అసలైన డెఫినిషన్ ఇప్పుడు కూడా రాయను, ఇంకా వెయిట్ చేస్తాను. యాసిడ్స్ అంటే ఒకటి గుర్తుంచుకోండి. బ్లూ లిట్మస్‌ని, ఓకే, బ్లూ లిట్మస్ పేపర్‌ని రెడ్‌గా కన్వర్ట్ చేస్తే దాన్ని యాసిడ్ అంటారు. ఓకే. ఎగ్జాంపుల్స్ ఏమైనా రాసుకున్నాము అనుకోనంటే ఇక్కడ కనిపిస్తున్న ఎగ్జాంపుల్స్ అనమాట. హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, హెచ్ఎన్ఓ3, సిహెచ్3ఓసి, సిఓహెచ్, ఎసిటిక్ యాసిడ్ ఇవన్నీ కూడాను. సో, ఇవన్నీ కూడాను ఎగ్జాంపుల్స్. అట్ ద సేమ్ టైం మరి బేస్ అంటే ఏం చెప్తారు సార్ అనుకుని ఎగ్జాంపుల్ ఎవడైనా అడిగితే చిన్నపిల్లల లెవెల్లో ఒకటి అడగండి. రెడ్ లిట్మస్ పేపర్ ఉంటుంది కదా, ఈ రెడ్ లిట్మస్ పేపర్ అనేది యాక్చువల్లీ ఎలా టర్న్ అవుతుంది అంటే బ్లూగా మారుతుంది. ఓకే. సో, సింపుల్గా రెడ్గా ఏది మారితే అది యాసిడ్, బ్లూగా ఏది మారితే అది బేస్. సో, దీనికి ఎగ్జాంపుల్స్ ఏమైనా రాయొచ్చా అంటే ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడాను బేసెస్ ఎగ్జాంపుల్స్. సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్ ఇవన్నీ కూడాను బేసెస్ అనమాట. సో, ఇవి మీకు క్లారిటీ వచ్చుంటాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే యాసిడ్‌కి, బేసెస్‌కి ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా? సో, నెంబర్ 1 డిఫరెన్స్ ఏదైనా ఉంది అనంటే సింపుల్‌గా చెప్పాలంటే ఒకటే. యాసిడ్స్ అనేవి సోర్ టేస్ట్‌లో ఉంటాయి. అంటే కాస్త పుల్లగా ఉంటాయి. నెంబర్ 1 రీజన్. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఈ బేసెస్ అనేవి ఎలా ఉంటాయంటే బిట్టర్ టేస్ట్‌లో ఉంటాయి. సో, ఇది నెంబర్ 1 డిఫరెన్స్. సో, ఎవరు అన్ని టేస్ట్ చేయకండి. అండ్ నెంబర్ 2 రీజన్ ఇంకొకటి ఏంటంటే ఈ యాసిడ్స్ అనేవి మోస్ట్ ఆఫ్ ది థింగ్ వాటర్‌లో సాల్యుబుల్ అవుతాయి అనమాట. ఇవి మాక్సిమం కూడాను వాటర్‌లో సాల్యుబుల్ అవుతాయి. సో, వాటర్‌లో సాల్యుబుల్ అవ్వడం అంటే ఎగ్జాంపుల్‌కి మీరు ఇంట్లో షుగర్ ఉంది కదా, ఆ షుగర్‌ని వాటర్‌లో వేయండి డెఫినెట్‌లీ కూడా అది కరిగిపోద్ది లోపల కూడా. దాన్ని సాల్యుబుల్ అంటారు. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ బేసిస్ పరంగా చూసుకున్నట్లయితే ఓన్లీ సమ్ సాల్యుబుల్ అవుతాయి. అన్నీ కూడాను సాల్యుబుల్ అవ్వవు. సార్ ఏవైనా ఎగ్జాంపుల్స్ చెప్తారా అనుకునంటే ఆబ్వియస్లీ ఎందుకు చెప్పను, 100% చెప్తాను చూడండి. యాక్చువల్లీ ఈ బేసెస్లో కూడాను చూడండి, ఇవి బేసెస్ కదా, ఈ బేసెస్లో సాల్యుబుల్ అయినవి, సాల్యుబుల్ కానివి రాస్తే చూడండి. ఇక్కడ నేను లిస్ట్ రాసుకుని వెళ్ళిపోతా, ఒకసారి చూడండి. సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్ అండ్ కాల్షియం హైడ్రాక్సైడ్
అండ్ ఇంకొకటి అమోనియం హైడ్రాక్సైడ్. ఇవన్నీ కూడాను వాటర్లో సాల్యుబుల్ అవుతాయి. ఒకటి గుర్తుంచుకోండి, ఏవైతే వాటర్లో సాల్యుబుల్ అవుతాయో ఆ బేసెస్ని మనం ఏమని చెప్తామంటే ఆల్కలీస్ అంటాం. ఓకేనా, ఆల్కలీస్. ఇది గుర్తుంచుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. చూడండి, ఏవైతే వాటర్లో సాల్యుబుల్ అవుతాయో వాటిని ఏమంటామంటే ఆ టైప్ ఆఫ్ బేసెస్ని ఆల్కలీస్ అనుకుని అంటారు. ఇది ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఆ తర్వాత ఇన్సాల్యుబుల్ అనుకున్నాను కదా, ఈసారి ఇన్సాల్యుబుల్ లిస్ట్ అయితే చాలా ఉంటుంది. చూడండి, కాపర్ హైడ్రాక్సైడ్, ఓకే, అట్ ద సేమ్ టైం జింక్ హైడ్రాక్సైడ్, ఇంకా ఫెర్రస్ హైడ్రాక్సైడ్, ఇంకా ఈ అల్యూమినియం అది కూడా హైడ్రాక్సైడ్, ఇక్కడ సియుఓ, ఇంకా జింక్ ఆక్సైడ్, ఇంకా ఎఫ్ఈఓ, ఇంకా Fe2O3, ఇంకా అల్యూమినియం బాక్సైడ్ అనమాట ఇది. ఓకే, ఇలా బోల్డ్ ఉన్నాయి. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవ్వాలి, సింపుల్గా మోస్ట్ ఆఫ్ ది బేసెస్ అన్నీ కూడా ఇన్సాల్యుబులే ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది బేసెస్ ఇన్సాల్యుబుల్ ఉంటాయి అనుకున్న విషయం మీరు గుర్తుంచుకుంటే చాలు. అందుకే ఇక్కడ మనం మాటలు ఏం మాట్లాడమంటే ఓన్లీ సమ్ అనమాట, సాల్యుబుల్ ఇన్ వాటర్, అన్నీ కూడా కావు అనేది మీరు గుర్తుంచుకుంటే చాలు అవుతుంది. దాని తర్వాత ఇంకొకటి మూడో డిఫరెన్స్, ఇంపార్టెంట్ డిఫరెన్స్ చూడండి. ఎలక్ట్రిసిటీ పరంగా డైల్యూట్ సొల్యూషన్ ఏదైతే ఉన్నాయో, అంటే యాసిడ్ డైల్యూట్ సొల్యూషన్ ఉందనుకో, అది పక్కా కూడా ఏమవుతుందంటే ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తుంది. ఎలక్ట్రిసిటీ మస్ట్ బి కండక్టెడ్. ఇప్పుడు నా కోసం ఏంటంటే, ఇదే డైల్యూట్ బేస్ అనేది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుందా అనేది క్వశ్చన్. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఇది కూడాను కండక్ట్ చేస్తుంది అనమాట ఎలక్ట్రిసిటీని. సో ఈ రెండు కూడాను ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తే దీంట్లో ప్రాబ్లం ఏమీ లేదు. అండ్ లాస్ట్గా ఇదే ఇంపార్టెంట్ డిఫరెన్స్. ఇదేంటంటే యాక్చువల్లీ యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనం చెయ్యి పెడితే డెఫినెట్లీ కూడా కాలుతుంది. ఓకేనా, అందుకే ఇలాంటి బిహేవియర్ మనం ఏమంటామంటే యాసిడ్స్ అనేవి కరోసివ్ అంటారు. సో కరోసివ్, దీంట్లో ఏదైనా మెటల్ వేస్తే అది మరుగుతుంది, పాడవుతుంది. సో దీన్ని కరోసివ్ అంటారు. అట్ ద సేమ్ టైం బేసిస్ పరంగా ఏదైనా డిఫరెన్స్ ఉంది అంటే ఇది సోఫీ టచ్ ఉంటుంది. సో సోఫీ టచ్ మంచిగా మనకేం కాదు కదా, సబ్బు కానీ షాంపూ కానీ సోప్ కానీ ఇవన్నీ కూడా ఏమవుతాయి, సోపీ టచ్, మనకి ఏమి ప్రాబ్లం ఏం లేదనమాట. ఇవి మేజర్ డిఫరెన్స్. సో దీన్ని బట్టి ఒకటి గుర్తుంచుకోండి, ఏదైతే బ్లూ లిట్మస్ని రెడ్ కలర్లో మారుస్తుంది యాసిడ్, అట్ ద సేమ్ టైం రెడ్ లిట్మస్ని బ్లూ కలర్లో చేంజ్ చేస్తే ఇది బేస్ అనమాట. సో ఇవి మీకు నెంబర్ ఆఫ్ యాసిడ్స్ బేసెస్కి సంబంధించిన మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్. అయితే ఇప్పుడు ఇక నుంచి లెసన్ ఏం చెప్తాను, ఎలా చెప్తాను అనేది మీకు అర్థం కావాలంటే ఇంపార్టెంట్ థింగ్ ఒకటి ఉంది, చెప్తాను వినండి. ఆ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రియాక్షన్స్. సో సింపుల్గా చెప్పాలంటే రియాక్షన్స్ అనమాట. ఏంటి ఆ రియాక్షన్స్, ఏంటి సంగతి అంటే, ఇప్పుడు యాసిడ్స్ ఉన్నాయి, అదే రకంగా బేసెస్ ఉన్నాయి. ఈ రెండు కూడాను కొన్నిటితో ఆ రియాక్షన్ జరిపిస్తే ఏమొస్తుంది అనుకోని మీకు పెద్ద డౌట్ ఉంటుంది. యాక్చువల్ డౌట్ కాదు, అవి మీరు నేర్చుకోవాలి కూడాను. నెంబర్ వన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ మెటల్స్తో చేద్దాం. సో ఏంటి సార్ మెటల్స్ ఏమేమి ఉంటాయి, కొన్ని మెటల్స్ పేర్లు చెప్తారా అంటే చెప్తా, మీకోసం కాకపోతే ఇంకెవరి కోసం చెప్తాను. మనకి సోడియం అనేది ఒక మెటల్, పొటాషియం అనేది ఒక మెటల్, అట్ ద సేమ్ టైం జింక్ అనేది ఒక మెటల్. సో ఇవన్నీ మెటల్స్ గుర్తుంచుకోండి, నేను చెప్పేవన్నీ కూడా గుర్తుంచుకోండి. దాని తర్వాత నెక్స్ట్ ఇదే రియాక్షన్స్ ఇంకా మనం వేరే వాడతాం కూడా చూస్తాం. అదేంటంటే సెకండ్ది కూడా మెటల్ కార్బోనేట్. ఓకేనా, మెటల్ కార్బోనేట్. ఈ మెటల్ కార్బోనేట్స్కి ఏవైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా సార్ అనుకోండి, చెప్తాను. Na2CO3, దీన్ని సోడియం కార్బోనేట్ అంటారు. తర్వాత CaCO3, దీన్ని కాల్షియం కార్బోనేట్ అంటారు అనమాట. ఓకేనా, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ రెండు మెటల్ కార్బోనేట్స్. అట్ ద సేమ్ టైం ఇదే మెటల్ కార్బోనేట్స్ను ఇంకొకటి కూడా చూడొచ్చు, మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్. ఓకేనా, మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్. సో ఈ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్లో ఏమేమి ఉంటాయి సార్, ఏవైనా ఎగ్జాంపుల్స్ చెప్తారంటే మీకు ఒకటి చెప్తాను ప్రజెంట్, తర్వాత చూసుకుందాం మ్యాక్సిమం కూడాను. సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అంటారు. ఓకేనా, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. సో వీటిని అవసరమైతే హైడ్రోజన్ కార్బోనేట్ అనొచ్చు, లేదంటే బైకార్బోనేట్ అనే మాట కూడా వాడచ్చు. సో మీ ఇష్టం దేన్నైనా వాడుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం లేదనమాట. అండ్ ఇదే దాంట్లో రియాక్షన్స్లో మనం ఇంకొకటి ఏం చూస్తాం తెలుసా, అసలైంది యాసిడ్ బేసు, దీనికి ఇవే రియాక్షన్ అయితే ఎలా ఉంటాయి అనేది కూడా మనం ఇప్పుడు ఇదే దాంట్లో చూస్తాం. రియాక్షన్స్లో వీటికి ఇవే, సో వీటికి ఇవే ఈ రియాక్షన్స్ అయితే భలే గమ్మత్తుగా ఉంటాయి సార్. దీంతో ఇదే పోటీ, వీటికి పోటీ అనమాట. సో ఒకటి. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఫోర్త్ వన్ చూద్దాం. యాక్చువల్లీ ఈ ఫోర్త్ వన్లో ఏంటంటే రియాక్షన్ విత్ మెటల్ ఆక్సైడ్స్. సో మెటల్ ఆక్సైడ్స్తో మనం రియాక్షన్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా చూస్తాం. సార్ మెటల్ ఆక్సైడ్స్కి ఏదైనా ఎగ్జాంపుల్ చేస్తే సింపుల్ అనమాట. మెటల్ అంటే సోడియం అనేది ఒక మెటల్ కదా, దీని పక్కన ఆక్సిజన్ పెట్టామనుకోండి Na2O. ఓకేనా, ఇది ఒక మెటల్ ఆక్సైడ్ CaO.
ఇదొక మెటల్ ఆక్సైడ్. సో వీటిని ఏమంటారంటే పక్కన ఆక్సిజన్ ఉంది కాబట్టి వాటిని మెటల్ ఆక్సైడ్. సో మెటల్తో ఉన్న ఆక్సైడ్స్ కాబట్టి దాన్ని మెటల్ ఆక్సైడ్ అన్నారు. అండ్ ఇంకా లాస్ట్గా ఉన్న ఫిఫ్త్ రియాక్షన్ ఏంటంటే నాన్ మెటల్ ఆక్సైడ్స్. నాన్ మెటల్స్ అంటే మెటల్ కాన్వర్ట్తో ఆక్సిజన్ ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్కి చూద్దాం. నాన్ మెటల్స్ కదా, ఎగ్జాంపుల్కి చూద్దాం. సో ఉదాహరణకి కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ ఉంది, కార్బన్కి విత్ ఆక్సిజన్. సో ఇది కార్బన్ అనేది నాన్ మెటల్ అనమాట. పాయింట్ 1. అట్ ద సేమ్ టైం సల్ఫర్, ఆక్సిజన్, ఈ రెండు కలిపితే దీన్ని సల్ఫర్ డైఆక్సైడ్ అంటారు. యాక్చువల్లీ దీన్ని కార్బన్ డైఆక్సైడ్ అంటారు. ఇవి నాన్ మెటల్ ఆక్సైడ్స్ అనమాట. సో మీకు అర్థమైపోయింటుంది కంప్లీట్గా సిచ్యువేషన్ అంతా కూడాను. ఇక మనం దేని గురించి మాట్లాడబోతున్నాం అనుకుని. సో ఇవి టోటల్గా 5 రియాక్షన్, ఈ 5 టైప్స్ అన్నీ కూడాను. ఇక్కడ నుంచి ఒక్కొక్క రియాక్షన్ గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఈ 5 ఉంటాయి. ఈ 5 గురించి మాట్లాడి మనం కంప్లీట్ చేస్తాం. ఇక మొదలు పెడతాం. ఫస్ట్ మెటల్. సో ఇప్పుడు చూడబోయే రియాక్షన్స్ అన్నీ కూడా ఏంటంటే వాటి యొక్క కెమికల్ ప్రాపర్టీస్ మనం చూస్తాం. యాసిడ్స్ బేసెస్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్. మనం ఫస్ట్ ఏమనుకున్నాం, రియాక్షన్ విత్ మెటల్స్ అనుకున్నాం. మెటల్స్తో రియాక్షన్ ఏ రకంగా ఉంటుంది అనేది మన ఫస్ట్ క్వశ్చన్. సో మీరు ఏ మెటల్ తీసుకోండి, మీ సృష్టిలో ఉన్న ఏ మెటల్ తీసుకోండి, ఆ మెటల్ని యాసిడ్తో కలిపితే, యాసిడ్లో మనం మెటల్ వేసామనుకోండి, మనకి డెఫినెట్లీ కూడా ఏమొస్తుంది తెలుసా? ఫస్ట్ పాయింట్ ఏమొస్తుంది చూడండి, సాల్ట్ అనేది వస్తుంది. ఓకే, ఫస్ట్ సాల్ట్ అనేది వస్తుంది. దాని తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ దీని గురించి నేను ఎదురు చూస్తున్నా, అది హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. ఓకే, చాలా ఇంపార్టెంట్ థింగ్, హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. ఇక్కడ ఈ ఫోటో చూడండి. ఈ ఫోటోలో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా, ఇది సల్ఫ్యూరిక్ యాసిడ్. ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్లో ఇక్కడ మీకు కొన్ని చిన్న పార్టికల్స్ కనిపిస్తున్నాయి. అవేంటంటే జింక్ మొక్కలు. జింక్ అనే మెటల్ని ఎప్పుడైతే వాటిలో వేసామో పక్కన మనకు ఏం దొరుకుతుందంటే హైడ్రోజన్ గ్యాస్ అనేది వచ్చేస్తుంది. దీన్ని ఎలా సార్ మనకు కనిపెట్టవచ్చు అంటే ఏం లేదు, దీన్ని కంప్లీట్గా క్లోజ్ చేసి దానికి ఒక పైప్ పెట్టాం. ఈ పైప్ నుండి వచ్చిన గ్యాస్ అంతా కూడా ఎటు పెట్టామంటే కింద వాటర్లో పెట్టాం అనమాట. ఇప్పుడు వాటర్లో పెట్టినప్పుడు ఏమవుతుంది, వాటర్లో బుడగలు వస్తాయి కదా, ఆ బుడగలు ఈ రకంగా చేయడం వల్ల ఏదో ఒక గ్యాస్ అయితే వస్తుందనే విషయం తెలిసింది. పాయింట్ 1 ఏంటి, ఏదో ఒక గ్యాస్ అనేది వస్తుంది అనుకునే. అయితే నేను ఇప్పుడు అసలు ఏం చెప్పబోతున్నా వినండి. మనకు తెలియాల్సింది ఏదో ఒక గ్యాస్ కోసం కాదు, అది హైడ్రోజన్ గ్యాసా కాదా అనే విషయం మనకు తెలియాలి. సో ఇప్పుడు సల్ఫ్యూరిక్ యాసిడ్లో వేసేటప్పుడు హైడ్రోజన్ గ్యాస్ అనేది వస్తుందా లేదా అనేది తెలియాలి అంటే ఏంటంటే ఒక టెస్ట్ ఉంది. ఆ టెస్ట్ పేరు ఏం పేరు చెప్తాను చూడండి. ఎప్పుడైనా హైడ్రోజన్ గ్యాస్ అనేది వచ్చేటప్పుడు దాని దగ్గర మనం మ్యాచ్ స్టిక్ పెట్టామంటే, మ్యాచ్ స్టిక్ పెట్టేటప్పుడు అది పాప్ సౌండ్ రావాలి. పాప్ సౌండ్ అంటే పాప్ మీన్స్ ఇప్పుడు ఒక మ్యాచ్ స్టిక్ తీసుకొని దాని యొక్క ఫ్లేమ్ ఉంది కదా, ఆ ఫ్లేమ్ ఇలా వెలుగుతుంది. ఇప్పుడు కానీ దీనికి హైడ్రోజన్ గ్యాస్ అనేది టచ్ అయింది అనుకో, ఇది ఆగిపోద్ది. ఓకే, ఏంటి పాప్ అనే సౌండ్ వచ్చేసి ఆగిపోద్ది అనమాట. ఇది హైడ్రోజన్ గ్యాస్ వచ్చింది. సో ఇప్పుడు ఈ టెస్ట్లో కూడా ఏమవుతుందంటే చూడండి, ఒక క్యాండిల్ తీసుకొని వచ్చాడు, క్యాండిల్ కూడా ఇక్కడ ఆరిపోతుంది విత్ పాప్ సౌండ్. ఓకే, మస్ట్ అండ్ షుడ్గా పాప్ సౌండ్. క్యాండిల్ ఆరిపోతుంది అనేది ఎంత ముఖ్యమో పాప్ సౌండ్ రావడం కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే అలా వస్తేనే అది హైడ్రోజన్ గ్యాస్ అనుకుని ఫిక్స్ అవ్వాలి. ఓకే, సెకండ్ ఇంకొక గ్యాస్ గురించి చెప్పుకుంటాం, ఆక్సిజన్ గ్యాస్ వేసేటప్పుడు ఏమవుతుంది తెలుసా, ఫ్లేము మీరే ఊహించండి. ఆక్సిజన్ ఎప్పుడు వేసినా సరే ఆ ఫ్లేమ్ అనేది ఇంకా బ్రైట్గా వెలుగుతుంది. ఓకే, ఆ ఫ్లేమ్ అనేది ఇంకా బ్రైట్గా వెలుగుతుంది. అప్పుడు మనం వెంటనే ఏమైనా అబ్జర్వ్ చేయొచ్చు అంటే అది ఆక్సిజన్ గ్యాస్ అనుకుని అబ్జర్వ్ చేయొచ్చు. ఫ్లేము ఇంకా బ్రైట్ ఫ్లేమ్ అనమాట. ఇది మొత్తానికి చూసుకోండి. ఇక నుంచి ఏ టెస్ట్ చేసినా, ఏ రియాక్షన్ చేసినా సరే ఇవి మీరు అబ్జర్వ్ చేయండి. పాప్ సౌండ్ వచ్చేసి ఆగిపోతే హైడ్రోజన్ గ్యాస్, నో సౌండ్ రాకపోతే అది కార్బన్ డైఆక్సైడ్, ఫ్లేమ్ ఇంకా బ్రైట్గా వెలిగిందంటే అది ఆక్సిజన్ గ్యాస్. ఓకేనా, ఇక నుంచి మళ్ళీ చెప్పను. సో ఇక్కడ చెప్పిన రియాక్షన్ గుర్తుంది కదా, యాసిడ్ ప్లస్ మెటల్స్ ఎప్పుడు చేసినా సరే హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది విత్ సాల్ట్స్ అనమాట. సో కొన్ని యాసిడ్స్తో ట్రై చేద్దాం. ఎగ్జాంపుల్కి ఇక్కడ HCl అనే యాసిడ్ ఉంది, హైడ్రోక్లోరిక్ యాసిడ్. అట్ ద సేమ్ టైం దీంట్లో మనం వేస్తున్న మెటల్ ఏంటంటే సోడియం. ఈ రెండు వేసేటప్పుడు ఏమవుతుంది తెలుసా, ఈ రెండు కలిస్తే NaCl అనే సాల్ట్ వచ్చింది. NaCl అనే సాల్ట్ వచ్చింది. ఒకసారి సాల్ట్స్ పేరు నేను మెన్షన్ చేస్తాను, రాసుకుంటాను చూడండి. ఇక్కడ సాల్ట్స్ పేర్లు కూడా మెల్లమెల్లగా రాసేసుకుందాం, ఒక పని అయిపోద్ది. సాల్ట్స్ NaCl అంటే అర్థం ఏంటంటే సోడియం క్లోరైడ్. ఇక్కడ సాల్ట్ తయారవడం ఎంత ముఖ్యమో దాంతోపాటు హైడ్రోజన్ గ్యాస్ కూడా రావడం అంతే ముఖ్యం. ఓకేనా, ఇది. సో దీన్ని బ్యాలెన్స్ చేద్దాం. ఇప్పుడు 2 NaCl 2 సోడియమ్స్ అట్ ద సేమ్ టైం 2 NaCl. సార్ ఏంటి సార్ ఎలా వేస్తారు సార్ 2 అనుకోనంటే
మరి ప్రతిదీ మీకు తెలిసినట్టు బ్యాలెన్స్ ఇప్పుడు చేయలేం. ఎందుకంటే ఫస్ట్ లెసన్‌లో మీకు ఆల్రెడీ బ్యాలెన్స్ గురించి చెప్పేసాం కాబట్టి ఇక ఇదంతా ఈజీ. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక యాసిడ్ తీసుకుందాం. ఈసారి ఏంటంటే H2SO4 ఇది సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్లస్ ఈసారి దీంట్లో ఒక మెటల్ వేస్తున్నాం పొటాషియం. ఈసారి ఏమొస్తుంది మనకి హైడ్రోజన్ గ్యాస్ అనేది సపరేట్ అయిపోవాలి. హైడ్రోజన్ గ్యాస్ సపరేట్ అయిపోయిన తర్వాత H2 అనేది సపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఏమొస్తుంది చూడండి, ఇక్కడ ఇది ఉందా, ఇక్కడ ఈ రెండు కూడా కంబైండ్ అయిపోతాయి. KSO4 పొటాషియం సల్ఫేట్. ఓకే, ఇక్కడ బ్యాలెన్స్ చేస్తే K2SO4 అనే సాల్ట్ వస్తుంది అనమాట. ఓకే, ఇది టోటల్గా కూడాను. సో ఇది మోస్ట్ ఆఫ్ ది థింగ్ ఇలా ఉంటుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను, ఇది మీ లైఫ్లో అలా గుర్తుండిపోవాలి. ఇంక అంతే, ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్తున్నా, ఇంకా అలా గుర్తుండిపోవాలి, ఇక ఫిక్స్ అయిపోయింది. యాక్చువల్లీ ఇది ఒక నోట్ పాయింట్ కూడా అని అనుకోండి. ఏవైతే కొన్ని లెస్ రియాక్టివ్ మెటల్స్ ఉంటాయో లైక్ కాపర్ కానీ, లేకపోతే గోల్డ్ కానీ, లేకపోతే సిల్వర్ కానీ, లేకపోతే ప్లాటినం కానీ, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ఇవి యాసిడ్స్తో రియాక్ట్ అవ్వు. సార్ ఇప్పుడే కదా సార్ ఫార్ములా చెప్పారు, యాసిడ్తో ప్రతి మెటల్లో కూడా సాల్ట్ హైడ్రోజన్ గ్యాస్ ఇస్తారు అనుకుని, అందుకే చెప్పురా కండిషన్ కూడా ఇక్కడ చెప్పేస్తాను నోట్ పాయింట్తో సహా. ఏవైతే లెస్ రియాక్టివ్ మెటల్స్ ఉన్నాయో అంటే కాపర్, గోల్డ్, సిల్వర్, ప్లాటినం ఇలాంటివన్నీ కూడాను అసలు యాసిడ్లు వేస్తే అసలు రియాక్షనే జరగవు. అంటే ఎలా ఉంటుంది చెప్పిన, ఒక రాయి ముక్క తీసుకుని వాటర్లో వేస్తే ఏమైనా జరుగుతుందా? అసలు ఏం జరగదు, అది అలా సైలెంట్గా ఉంటుంది. సేమ్ అలాంటి పరిస్థితే. అదే ఇక్కడ నేను చూపించినట్టుగా హైయెస్ట్ పవర్ ఉన్నటువంటి యాసిడ్స్ ఉన్నాయి, హైడ్రోక్లోరిక్ యాసిడ్ కానీ, సల్ఫ్యూరిక్ యాసిడ్ కానీ, ఇవి చాలా పవర్ఫుల్ కదా. ఇలాంటి యాసిడ్స్లో కానీ ఏమైనా జింక్ మొక్కలు ఇలాంటి మెటల్స్ వేస్తే మాత్రం ఫుల్గా రియాక్షన్ జరుగుతూ ఉంటుంది. సార్ మరి నాకు డౌట్, ఇప్పుడు ఎలా సార్ ఏది ఎక్కువ పవర్ ఉన్న మెటల్, ఏది లెస్ పవర్ ఉన్న మెటల్ ఎలా తెలుసుకోవాలంటే ఇదిగో ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఇది రియాక్టివిటీ సిరీస్ అనమాట. సో ఈ రియాక్టివిటీ సిరీస్ అంతటిని కూడా మీరు హ్యాపీగా గుర్తుపెట్టుకుంటే సూపర్ ఉంటుంది. పైన ఉన్నవన్నీ కూడాను చాలా హై రియాక్టివిటీ, దానికి కాస్త రెచ్చగొట్టినా సరే రెచ్చిపోతాయి, అంటే మంచి అగ్రెసివ్ మ్యాన్స్. అదే కింద ఉన్న వాళ్ళందరూ కూడా ముసలి వాళ్ళు, ఓల్డ్ పర్సన్స్ లాంటి వాళ్ళు అనమాట. వీళ్ళకి ఎంత నువ్వు రెచ్చగొట్టినా సరే సైలెంట్గా ఉంటారు. కానీ 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 అలాంటి వాళ్ళు ఎవరు చెప్పినా గోల్డ్ చూడండి, ఒకటి గోల్డ్, అట్ ద సేమ్ టైం మరొకటి చూడండి, ఒకటి గోల్డ్ అయితే మరొకటి సిల్వర్. అందుకే మీరు ఈ భూమి మీద ఎప్పుడైనా సరే మైనింగ్ చేసేటప్పుడు గోల్డ్ తుప్పు పట్టదు. యాక్చువల్లీ గోల్డ్ అనమాట మంచి ప్యూర్గానే ఉంటుంది. అందుకే అదే మీరు ఐరన్ ఇలాంటివి మీరు ట్రై చేయండి, ఐరన్ కానీ లేకపోతే పొటాషియం ఇలాంటివన్నీ కూడా ఎప్పుడు కూడా ప్యూర్గా ఉండవు. అది ఎప్పుడు కూడా డస్ట్ పట్టేసి ఉంటుంది, పూర్తిగా డస్ట్ లేకపోతే వేరే ఫామ్లో ఉంటుంది. అర్థమవుతుంది కదా. ఏవైతే లెస్ రియాక్టివ్ ఉంటాయో అవి ఎవరితో కూడా కలవు కాబట్టి సింగిల్గా ఇండివిజువల్గా ఉండగలవు. కానీ ఏదైతే హై రియాక్టివిటీ ఉందో అది ఎవరితోనైనా కలిసిపోద్ది కాబట్టి ఏదేదో రకంగా అయిపోద్ది. అగ్రెసివ్ మ్యాన్స్. సో అగ్రెసివ్ మ్యాన్స్ గొడవలు చేస్తారు, దెబ్బలు తింటారు, అందుకే వాళ్ళ ముఖం మీద రక్తాలు ఉంటాయి. అదే కూల్ మ్యాన్స్, కామ్గా ఉండే మ్యాన్స్ గొడవలు పడరు, సైలెంట్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి దెబ్బలు ఉండవు, ఏముండవు. అలా గుర్తుంచుకోండి. ఓకే, గోల్డ్, సిల్వర్, మెర్క్యూరీ అండ్ ఇక్కడ కాపర్, ఈ 4 కూడాను లెస్ రియాక్టివ్ అనమాట. ఏవైతే పైన ఉన్నాయో ఈ పైన ఉన్నవన్నీ కూడాను సోడియం కానీ, కాల్షియం కానీ, మెగ్నీషియం కానీ ఇవన్నీ కూడాను మంచి హై రియాక్టివిటీ. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు ఇన్ కేస్ ఐఐటి ఫౌండేషన్ లాంటి వాటికి చదవాలనుకుంటే ఈ మొత్తం సిరీస్ అంతటినీ కూడాను గుర్తుపెట్టుకోండి అంతే. ఇప్పుడు మీకు ఏవి హై రియాక్టివిటీ అనేది తెలిసిపోయింది కదా. నెక్స్ట్ ఇంకొక నోట్ పాయింట్ కూడా చెప్తా, ఇదే నోట్ పాయింట్. అదేంటంటే మీకు అసలు ఏమని చెప్పాను, ఏదైనా సరే యాసిడ్ ప్లస్ ఏదైనా ఒక మెటల్ కానీ కలిసింది అని అంటే ఉదాహరణకి అక్కడ డెఫినెట్లీ కూడాను హైడ్రోజన్ గ్యాస్ అనేది ఫామ్ అవ్వాలి అని కొంచెం చెప్పాను. కానీ ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఇక్కడ మనం తీసుకుంటున్న యాసిడ్ ఏంటంటే నైట్రిక్ యాసిడ్. యాక్చువల్లీ ఈ నైట్రిక్ యాసిడ్ ఉన్న క్వాలిటీ ఏంటంటే ఇది కానీ మెటల్తో కానీ రియాక్ట్ అయితే సాల్ట్ అనేది వస్తుంది పక్క. కానీ ఇంకా నెక్స్ట్ ఏం రావాలి, హైడ్రోజన్ గ్యాస్ రావాలి కదా. హైడ్రోజన్ గ్యాస్ రాదు, ఇక్కడ వాటర్ అనేది ఫామ్ అయిపోద్ది. అదేంటి సార్ దీని ఒక్కదానికి ఇలా ఉంటుంది, దీనికి ఏదైనా రీజన్ చెప్పండి సార్ అంటే యాక్చువల్లీ ఇక్కడ ఈ నైట్రిక్ యాసిడ్ అనేది నిజం చెప్పాలంటే ఇది ఒక గుడ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఓకే, మీకు ఎప్పుడైనా సరే ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చిందంటే వెంటనే మీరు చెప్పేయాల్సిన ఆన్సర్ ఏంటంటే ఇది ఆక్సిడైజింగ్ ఏజెంట్ కాబట్టి ఇక్కడ వాటర్ అనేది వచ్చేస్తుంది. మామూలుగా హైడ్రోజన్ H2 లానే ఉండాలి, కానీ ఆక్సిడైజింగ్ ఏజెంట్ కాబట్టి దీనికి ఆక్సిజన్ కూడా కలిపేస్తుంది. ఎప్పుడైతే హైడ్రోజన్కి ఆక్సిజన్ అనేది కలిపిస్తుంది ఇది వాటర్లో ఫామ్ అయిపోతుంది, అది రీజన్. సో నైట్రిక్ యాసిడ్ అనేది గుడ్ ఆక్సిడైజింగ్ కాబట్టి ఏజెంట్ కాబట్టి ఈ రకంగా మారిపోతుంది. సార్ నాకు డౌట్, ఇది అన్ని మెటల్స్కి కూడాను వర్తిస్తుందా అంటే లేదు. ఇది ఇన్ కేసు చూడండి ఎక్సెప్ట్
ఇది మెగ్నీషియం గానీ, మెటల్ మెగ్నీషియం గానీ, లేకపోతే కాల్షియం గానీ, ఇలాంటి ఈ 2 మెటల్స్ గానీ వచ్చిందా, అప్పుడు మాత్రం హైడ్రోజన్ గ్యాస్ ఫార్మ్ అవుతది. ఓకేనా? కానీ మెగ్నీషియం, కాల్షియం కాకుండా ఇంకా వేరే ఏదైనా మెటల్ ఉందనుకో మాత్రం, అప్పుడు మాత్రం వాటర్ అనేది ఫార్మ్ అవుతది. సో, మీకు ఈ రియాక్షన్‌కి సంబంధించినంత వరకు యాసిడ్ ప్లస్ మెటల్ గివ్స్ రైజ్ టు సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ అనుకోని స్టాండర్డ్‌గా గుర్తుంచుకోవాలి. పాయింట్ 1. అయితే దీంట్లో లెస్ రియాక్టివ్ ఏవైతే మెటల్స్ ఉన్నాయో అవి మాత్రం ఈ ఫార్మ్‌ను వర్తించదు. ఇంకొక నోట్ పాయింట్ ఏంటంటే నైట్రిక్ యాసిడ్ గాని ఒకవేళ తీసుకుంటే, యాసిడ్ పరంగా నైట్రిక్ యాసిడ్ తీసుకుంటే అది మాత్రం వాటర్‌ని ఫార్మ్ చేస్తది అనే విషయాన్ని మీరు గుర్తుంచుకుంటే చాలు. ఇప్పుడు మనం ఇదే దాన్ని ఇప్పటివరకు యాసిడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసాం కదా! ఈసారి బేసిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఇవే మెటల్స్ బేసెస్‌తో రియాక్ట్ అయితే ఎలా ఉంటాయి చూద్దాం. సో, ఈసారి బేస్‌కి కూడాను ఒక ఫార్ములా కావాలి కాబట్టి చెప్పేస్తున్నా స్టాండర్డ్ ఫార్ములా. బేస్‌లో చూడండి, బేస్ ప్లస్ మెటల్ గివ్స్ రైజ్ టు సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్. అంటే ఇక్కడ ఏం చేంజ్ అవ్వలేదనమాట. 2 దగ్గరలో కూడాను సేమ్‌గానే ఉందనమాట. సో, మనం ఒక బేస్ తీసుకుంటాం, సోడియం హైడ్రాక్సైడ్ అనే బేస్ తీసుకొని ప్లస్ మెటల్ అనేది ఒకటి తీసుకోవాలి కదా, జింక్ అనే మెటలే తీసుకుందాం. గివ్స్ రైజ్ టు మనకి ఫస్ట్ అనేది హైడ్రోజన్ గ్యాస్ అనేది వచ్చేయాలి. దాని తర్వాత ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యమైనది ఒక సాల్ట్ రావాలి. ఆ సాల్ట్ పేరు రాస్తాను చూడండి, Na2ZnO2. ఇదేంటి సార్, దీని పేరు ఏది డిఫరెంట్గా ఉంది అనుకుంటున్నారా? దీని పేరు కూడా రాస్తాను. ఈ సాల్ట్ పేరు ఏం పేరు అంటే సోడియం జింకేట్ అనే రాసేసుకుందాం. సో, మనం ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ లిస్ట్లో రాసేద్దామా పేరు? సో, ఇక్కడ రాసేద్దాం సోడియం జింకేట్. ఈసారి ఇంకొక రియాక్షన్ కూడా రాసేద్దాం. ఈ రియాక్షన్ చూద్దాం. ఈసారి కూడా సోడియం హైడ్రాక్సైడ్ అనే బేసే తీసుకుందాం. ఈసారి మెటల్ మార్చేద్దాం. మెటల్ పేరు ఈసారి అల్యూమినియం అనే మెటల్ తీసుకుంటే ఏం రియాక్షన్ వస్తుంది చూద్దాం. యాక్చువల్లీ ఈసారి వచ్చే సాల్ట్ చూడండి, ఫస్ట్ ఇక్కడ వచ్చే గ్యాస్ రాస్తాం, హైడ్రోజన్ గ్యాస్ అనేది వచ్చేస్తుంది. ఈసారి వచ్చే చూడండి NaAlO2. ఇదేంటి సార్, దీని పేరు ఏం పేరు అని చెప్పండి అనుకున్నంటే దీని పేరు కూడా ఉంది. Na ఉంది కాబట్టి సోడియం, అల్యూమినియం O2 ఉంది కాబట్టి అల్యూమినేట్. సో, ఈ సాల్ట్ పేరు అల్యూమినేట్, సోడియం అల్యూమినేట్. సో, మన యొక్క ఫస్ట్ కాన్సెప్ట్ అనేది అయిపోయింది. మెటల్స్తో మనం రియాక్షన్ చెప్పాము, మెటల్తో రియాక్షన్ అనేది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే మెటల్ కార్బోనేట్స్ ఉన్నాయి కదా, ఈ మెటల్ కార్బోనేట్స్ అదే రకంగా మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్ ఈ రెండింటితో చేద్దాం. ఇప్పుడు మనం చూడబోయే రియాక్షన్స్ అనేవి కూడా రియాక్షన్ విత్ మెటల్ కార్బోనేట్, మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్ అనుకుని చెప్పేసాం. సో, ఒకసారి దాని ఫార్ములా రాసిస్తాను చూడండి. ఫస్ట్ యాసిడ్తో చెక్ చేద్దాం. ఫస్ట్ యాసిడ్లో మెటల్ కార్బోనేట్ తీసుకున్నా, లేదు అంటే ఇంకొక చాయిస్ కూడా ఉంది, మెటల్ బైకార్బోనేట్ తీసుకున్నా. మెటల్ బైకార్బోనేట్ అన్న, మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ అన్న, రెండిట్లో కూడా సేమే అనమాట. రెండు కూడా సేమ్ అనే విషయం మీరు మర్చిపోకూడదు. ఓకే, ఈ రెండింటితో చేసేటప్పుడు మనకు రియాక్షన్ ఏమొస్తుందంటే అందరికీ తెలిసిందే, ఫస్ట్ అనేది సాల్ట్ వస్తుంది. సో, సాల్ట్ వస్తుంది, ఒక పని అయిపోయింది. నెక్స్ట్ దాని తర్వాత వచ్చేది వాటర్. ఓకే, ఇది ఇంపార్టెంట్ థింగ్, వాటర్ అనేది వస్తుంది. దాని తర్వాత అసలైన ఇంపార్టెంట్ థింగ్ చూడండి, కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. ఓకే, ఈ కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, ఇది మేజర్ ఇంపార్టెంట్. ఓకే, సో ఒకసారి దీని గురించి సంబంధించిన మీ రియాక్షన్స్ రాద్దామా? ఓకే, రాసేద్దాం. యాసిడ్ ప్లేస్లో నేను ఈసారి ఏం తీసుకుంటానంటే HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్, పవర్ఫుల్ యాసిడ్ తీసుకుంటాను. అండ్ నేను మెటల్ కార్బోనేట్ ప్లేస్లో సోడియం కార్బోనేట్ Na2CO3. సో, ఇది రాసుకుందాం. గివ్స్ రైజ్ టు ఫస్ట్ మనకు సాల్ట్ రావాలి కదా, NaCl. ఈ రెండు కలిసి NaCl అనే సాల్ట్ వచ్చింది. ప్లస్ దాని తర్వాత నెక్స్ట్ మనకి ఏం రావాలి, వాటర్ అనేది రావాలి కాబట్టి వాటర్ అనేది వచ్చింది. దాని తర్వాత నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ రావాలి కాబట్టి కార్బన్ డైఆక్సైడ్. సో, ఈసారి రియాక్షన్ రాసేటప్పుడు ఫస్ట్ H2O + CO2 రాసండి, ఈజీగా అయిపోద్ది. దాని తర్వాత సెకండ్ ఇంకొక యాసిడ్తో కూడా చెక్ చేద్దాం, సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4 ప్లస్. ఈసారి ఒక మెటల్ బైకార్బోనేట్ తీసుకుందాం, NaHCO3. సోడియం బైకార్బోనేట్ అన్నా, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అన్నా ఏదన్నా ఒకటే. ఈసారి రియాక్షన్ చూడండి, ఫస్ట్ అన్నిటికన్నా ముందు వాటర్ వచ్చేస్తుంది, దాని తర్వాత కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. దాని తర్వాత ఇక్కడ సాల్ట్ రావాలి కదా, ఆ సాల్ట్ చూడండి Na2SO4 సోడియం సల్ఫేట్. ఓకే, సోడియం సల్ఫేట్ అనే సాల్ట్స్ అనేవి వచ్చేస్తున్నాయి. సో, ఇది మొత్తానికి యాసిడ్తో చేసే రియాక్షన్. అయితే మీకు ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను చూడండి. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అనే ఒక ఇంపార్టెంట్ థింగ్ని మనం రాస్తున్నాం చూడండి. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అనే ఒక ఇంపార్టెంట్ మాట రాస్తున్నాం, ఇక్కడ కూడా కార్బన్ డైఆక్సైడ్ అనే ఇంపార్టెంట్ మాట. ఎప్పుడైనా మనకి ఏదైనా ఒక గ్యాస్ వస్తుంది అనుకుని ఎవరైనా చెప్పినప్పుడు మనం వెంటనే ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే అసలు ఆ గ్యాస్ అనేది నిజమా కాదా, నిజంగా వస్తుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. సో, ఎలా చెక్ చేసుకుంటాం, ఈ రెండు కూడా ఎలా చెక్ చేసుకుందాం. కార్బన్ డైఆక్సైడ్ వస్తుందా లేదని చెక్ చేసుకోవడానికి మనకున్న ఒకే ఒక్క మార్గం ఏంటంటే లైమ్ వాటర్ టెస్ట్. సార్, ఇంతకుముందు ఇక్కడ ఏదో నో సౌండ్, పాపప్ సౌండ్ అనుకున్నారు కదా, ఇదంతా రాంగ్. ఓకే,
ఇదంతా రాంగ్. దీనికన్నా బెస్ట్ది ఏంటంటే లైమ్ వాటర్ టెస్ట్. సార్ ఈ లైమ్ వాటర్ టెస్ట్ మేము చిన్నప్పుడు విన్నాము అనుకుంటే వెల్ అండ్ గుడ్. లేదు అంటే ఇప్పుడు మీకు చెప్తాను, హ్యాపీగా ఇప్పుడు నేర్చుకోండి. చూడండి, సో ఎప్పుడైనా గ్యాస్ వస్తుంది అంటే ఒకటి ఒక ట్యూబ్ ఉంటుంది. ఈ ట్యూబ్లో నుండి గ్యాస్ వస్తుందంటే వెంటనే ఆ పైపు ఏదో ఒక లిక్విడ్లో పెట్టేయాలి. ఈ లైమ్ వాటర్ టెస్ట్ ఎలా చేస్తారో చూడండి. యాక్చువల్లీ మనము రియాక్షన్ చేస్తాం కదా, రియాక్షన్ చేసేటప్పుడు దానిలో నుండి ఒక గ్యాస్ అనేది బయటకు వస్తుంది. ఇక్కడ చూపించినట్టు మనం కూడా సేమ్ ఇలానే కనెక్ట్ చేస్తాం. సో ఇక్కడ మనం సోడియం బైకార్బోనేట్ అనేది మనం వేస్తాం అనుకుంటాం, ఓకేనా. ఈ లోపల ఈ బేస్ యాసిడ్ లోపల అనమాట మనం వేసాం. ఇది HCl యాసిడ్ అనుకుందాం సంథింగ్. దీని లోపల మనము సోడియం కార్బోనేట్ అనేది వేస్తాం అనుకుందాం. అప్పుడు వేసేస్తే ఒక గ్యాస్ అనేది బయటకు వస్తుంది అనుకుంటున్నాం కదా. ఆ గ్యాస్ అంతటిని కూడాను కంప్లీట్గా క్లోజ్ చేసి ఆ గ్యాస్ కేవలం ఈ పైప్ నుండి వచ్చేటట్లు చేద్దాం. ఇలా పైప్ నుండి వచ్చిన తర్వాత ఇక్కడ ఇలాంటి ఒక ట్యూబ్లోన ఒక లిక్విడ్ తీసుకుందాం. ఈ లిక్విడ్ తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే లోపల నీటిలో మనం ఊతే ఎలాగో బుడగలు వస్తాయి బబుల్స్, సేమ్ అలానే ఇప్పుడు బబుల్స్ వస్తాయి చూడండి. ఇక్కడ కూడా అలానే బబుల్స్ వచ్చి ఇక్కడ మొత్తం ఏమవుతుంది తెలుసా, ఇలా నీట్గా నీరులాగా ఉన్న లైమ్ వాటర్ కాస్త తెల్లగా అయిపోద్ది అనమాట, ఓకేనా. వైట్ కలర్లో మారిపోద్ది. అప్పుడు మనం వెంటనే అర్థం చేసుకోవాల్సింది, అరే బాబు ఇక్కడ ఇది కంప్లీట్గా ఏదో రియాక్షన్ జరిగింది. సో ఈ లైమ్ వాటర్ని ఈ సృష్టిలో ఏదైనా వైట్ కలర్లో మార్చగలిగేది ఏదైనా ఉంది అంటే అది ఒక్క కార్బన్ డైఆక్సైడ్. సో లైమ్ వాటర్ కాల్షియం హైడ్రాక్సైడ్ అనమాట, CaOH ట్వైస్ ప్లస్ దాంట్లో మనము కార్బన్ డైఆక్సైడ్ ఈ రెండు వేస్తాం. ఇప్పుడు వేయడం వల్ల ఏమైంది, కాల్షియం కార్బోనేట్ అని ఒక కొత్త థింగ్ వచ్చింది. అది ఏ కలర్లో ఉంటుంది, మిల్కీ వైట్ కలర్లో వచ్చింది, ఓకేనా. ఇది రియాక్షన్ రూపంలో రాయాలంటది. మీరు ఇన్ కేసు ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఇది వైట్ కలర్లో మారిపోతే మీరు వెంటనే అర్థం చేసుకోవాల్సింది ఇలా. ప్లస్ దీంతో పాటు మనకి ఏమొస్తుందో తెలుసా, వాటర్ కూడా ఫామ్ అవుతుంది. దీంట్లో వాటర్ ఉందా లేదా అనేది మీరే చెక్ చేసుకోండి, ఓకే. వాటర్ ఉందా లేదా అనేది మీరే చెక్ చేసుకోండి. కానీ నాకు మాత్రం ఒకటి కనిపిస్తుంది, వైట్ కలర్లో ఉండే ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH ట్వైస్ ఇది కాస్త ఏమైందంటే ఇప్పుడు చూడండి కంప్లీట్గా వైట్ కలర్లో మారిపోయింది. ఇది మొత్తానికి థింగ్. అయితే ఇది లైమ్ వాటర్ కదా, యాక్చువల్లీ ఇదే లైమ్ వాటర్ టెస్ట్లో ఇంకొక చిన్న ప్రాబ్లం ఉంది. అది ఏంటి అనేది చెప్తాను చూడండి. నోట్ పాయింట్, చాలా నోట్ పాయింట్ చూడండి. ఇప్పుడు యాక్చువల్లీ ఈ వైట్ కలర్ ద్రావణం పేరు ఇప్పుడు ఏం పేరు అంటే, యాక్చువల్లీ ఈ వైట్ కలర్ ఉందా, ఈ వైట్ కలర్ పేరు ఏం పేరు అంటే CaCO3 H2O రాసేసుకుందామా. CaCO3 కాల్షియం కార్బోనేట్ ప్లస్ H2O ఈ వాటర్. దీనికి కానీ మనం రియాక్షన్ ఇంకా ఎక్కువ చేసి కార్బన్ డైఆక్సైడ్ కానీ ఇంకా ఎక్కువ పంపించామా జరిగే ప్రాబ్లం ఒకటి ఉంది. అది ఏంటి తెలుసా, ఆ ప్రాబ్లం చెప్తాను చూడండి ఒకసారి. ఇప్పుడు కానీ మనం ఇంకా ఎక్కువ వేస్తే ఈ వైట్ కలర్ది కాస్త ఇంకోలా మారిపోద్ది. అది ఎలా మారిపోద్ది అంటే CaHCO3 కాల్షియం హైడ్రోజన్ కార్బోనేట్, ఓకేనా. కాల్షియం హైడ్రోజన్ కార్బోనేట్. దీనివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి సార్ అనుకున్నంటే, యాక్చువల్లీ ఇది వైట్ కలర్లో ఉంది కదా, ఈ వైట్ కలర్ కాస్త తిరిగి మళ్ళీ ఇలాగే ట్రాన్స్పరెంట్గా మారిపోద్ది. సో ఇది కానీ అంటే కార్బన్ డైఆక్సైడ్ కానీ ఎక్సెస్గా పంపించామా ఇది మళ్ళీ తిరిగి ఇలా మారిపోద్ది. ఇలా మారిపోవడానికి రీజన్ ఏంటంటే ఇది యాక్చువల్లీ సాల్యుబుల్ అనమాట. అంటే పంచదార ఎలాగో వాటర్లో మిక్స్ అయిపోయి మళ్ళీ నీట్గా కరిగిపోద్ది, సేమ్ అనమాట. ఇప్పుడు ఇన్ కేస్ ఎక్సెస్ కానీ కార్బన్ డైఆక్సైడ్ ఇంకా ఎక్కువసేపు రియాక్షన్ చేస్తామనుకోండి, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ వెళ్ళిపోద్ది, ఈ వైట్గా ఉన్నది కాస్త మళ్ళీ తిరిగి వాటర్లో మారిపోద్ది. ఇప్పుడు మీరు ఏదో పని మీద బయటకు వెళ్ళారు, ఒక గంట తర్వాత వచ్చారు, అప్పుడు సిచ్యువేషన్ ఏంటి, అరే ఇది ఇంకా వైట్ కలర్లో మారలేదు అంటే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ రాలేదు అని మీరు అనుకుంటారు. కానీ నిజం చెప్పాలంటే కార్బన్ డైఆక్సైడ్ వచ్చింది ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ వచ్చడం వల్ల అది కాల్షియం హైడ్రోజన్ కార్బోనేట్గా మారిపోయింది అనుకున్న విషయం మీకు అర్థం చేసుకోవాలి, ఓకే. సో ఇవి ఎగ్జామ్స్లో కొన్నిసార్లు అడుగుతాడో అడగకపోవచ్చు, కానీ మీరు మాత్రం నాలెడ్జ్ పెంచుకోండి, ఓకే. ఇది నాలెడ్జ్ పెంచుకోండి. ఎప్పుడైనా సరే మనము ఒకటి చేసాము అంటే ఎక్స్పెరిమెంట్ పక్కాగా ఉండాలి, ఓకే. ఎక్స్పెరిమెంట్లో మనం పక్కాగా ఉంటేనే అది సూపర్ ఉంటాయి, లేకపోతే అది అంతా వేస్ట్ కంప్లీట్గా. ఇప్పుడు యాసిడ్తో యాక్చువల్లీ రియాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది. మరి వాట్ అబౌట్ బేస్ సంగతి ఏంటి అని అంటే, యాక్చువల్లీ ఇక్కడే పెద్ద ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను, రాసుకోండి. యాక్చువల్లీ బేస్తో నో రియాక్షన్, ఎందుకంటే బేస్తో ఇక్కడ రియాక్షన్ అనేది జరగదు. నో రియాక్షన్ విత్ బేసెస్. ఎందుకు సార్ ఇక్కడ మెటల్ కార్బోనేట్స్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్ అలా చేయట్లేదు, ఎందుకంటే ఇది బేసు అది బేసు, రెండు బేసులు అనమాట. యాక్చువల్లీ మెటల్ కార్బోనేట్స్ ఉన్నాయి కదా, మెటల్ కార్బోనేట్స్ మెటల్ బైకార్బోనేట్ ఈ రెండు కూడా యాక్చువల్లీ బేసెస్. అందుకోసం నేను ఇక్కడ రాసేస్తున్నా, ఇక్కడ బేసెస్ లిస్ట్లో ఏం రాస్తానంటే Na2CO3 సోడియం కార్బోనేట్, సోడియం బైకార్బోనేట్, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. సో ఈ రెండింటిని కూడా ఇవి కూడా బేసు. సో బేస్ ప్లస్ బేస్ అనేది డెఫినెట్లీ కూడా రియాక్షన్ జరగదు. సో ఇప్పుడు మనకి ఏమైందంటే టోటల్గా ఫస్ట్ది మెటల్స్ అయిపోయింది, సెకండ్ది మెటల్ కార్బోనేట్స్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్ అయిపోయింది. ఇప్పుడు అసలైనది చూడండి, యాసిడ్ ప్లస్ బేస్, ఓకే. యాసిడ్ ప్లస్ బేస్ ఈ రెండు రియాక్షన్లు ఏమవుతుందంటే యాక్చువల్లీ మోస్ట్ కేసులో న్యూట్రలైజేషన్ అయిపోతాయి అనమాట, ఓకేనా. న్యూట్రలైజేషన్ అయితే సో ఇప్పుడు ఆ రియాక్షన్ చేద్దాం ఏమవుతుంది అనేది చూసుకున్నట్లయితే, యాసిడ్ ప్లస్ బేస్ కదా, యాక్చువల్లీ యాసిడ్
ప్లస్ బేస్. ఈ రెండు ఎప్పుడైనా రెండు కలిసి అంటే ఇది యాక్చువల్లీ న్యూట్రలైజేషన్ అయిపోద్ది అనమాట. ఎప్పుడైనా చూడండి యాసిడ్ ప్లస్ బేస్ కలిసిందంటే వెంటనే మనకు రావాల్సింది ఏంటంటే సాల్ట్. ఓకే, సాల్ట్ ప్లస్ వాటర్. ఏంటి? సాల్ట్ ప్లస్ వాటర్. ఒకసారి మనం పైకి వెళ్దామా? యాక్చువల్లీ ఇక్కడ కూడా చూడండి, ఇది ఒక యాసిడ్, మెటల్ కార్బోనేటర్ మెటల్ బైకార్బోనేట్ రెండు కూడాను బేసు. సో ఇక్కడ కూడా యాసిడ్ ప్లస్ బేస్ ఏమైంది? సాల్ట్ వచ్చింది, దాంతోపాటు వాటర్ అనేది వచ్చింది. సేమ్ రియాక్షన్ అనమాట, ఇంకేం మారదు. సో యాసిడ్ ప్లస్ బేస్ అనేది సాల్ట్ ప్లస్ వాటర్, సేమ్ రియాక్షన్. సో దీనికి తగ్గట్టుగా కొన్ని రియాక్షన్ రాద్దాం. యాక్చువల్లీ ఇప్పుడు చూద్దాం. యాసిడ్ ప్లేస్లో HCl తీసుకుంటాం, బేస్ ప్లేస్లో స్ట్రాంగెస్ట్ బేస్ ఏముంది? NaOH. ఈ రెండు తీసుకుంటాం. ఇక్కడ ఏమవుతుందంటే ముందుగా వాటర్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి H2O రాసేస్తాం. దాంతో పాటుగా ఇప్పుడు అసలైనవి ఏంటంటే వీటితో రాసేద్దాం, NaCl. ఈ రెండు కూడా NaCl అనే సాల్ట్ అనేది ఫామ్ అయిపోయింది. ఓకే, ఫస్ట్ సెకండ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి కూడా ట్రై చేద్దాం. ఈసారి స్ట్రాంగెస్ట్ యాసిడ్ H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది ట్రై చేద్దాం. సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్లస్ ఈసారి ఒక సాల్ట్ పొటాషియం హైడ్రాక్సైడ్, ఇది కూడా మంచి పవర్ఫుల్ సాల్ట్. ఈ రెండింటిని చేస్తే అన్నిటికన్నా ముందు మనకు వాటర్ ఫామ్ అవుతుంది కదా, వాటర్ అనేది ఫామ్ అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ సాల్ట్ అనేది ఫామ్ అవ్వాలి కదా, KSO4. సో K2SO4 పొటాషియం సల్ఫేట్. ఇలా రెండు యాసిడ్స్ అనేవి, రెండు సాల్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి, సాల్ట్ ప్లస్ వాటర్. ఓకే, ఇంతే, వెరీ సింపుల్గా ఉంటాయి మొత్తం కూడా కంప్లీట్ చేస్తే. ఈ మొత్తం ప్రాసెస్ని నేనేం చెప్పేస్తానంటే సింపుల్గా న్యూట్రలైజేషన్ అంటాను. న్యూట్రలైజేషన్. సో న్యూట్రలైజేషన్ అనమాట. ఇది ఎక్కువ కాదు, అది ఎక్కువ కాదు అనేది అయ్యిందనమాట. అయితే ఇదే న్యూట్రలైజేషన్కి ఇంకొక చిన్న ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఏంటో చెప్తాను చూడండి. నెంబర్ 1, ఇప్పుడు కానీ మనం ఒక స్ట్రాంగ్ యాసిడ్ తీసుకుందాం. ఎగ్జాంపుల్కి ఒక స్ట్రాంగ్ యాసిడ్ తీసుకుని ప్లస్ ఒక వీక్ సాల్ట్ తీసుకుంటున్నాం, వీక్ బేస్. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? యాసిడ్ ఏమో స్ట్రాంగ్, బేస్ ఏమో చాలా వీక్. ఇప్పుడు ఏమవుతుందంటే యాక్చువల్లీ ఇప్పుడు ఫామ్ అయ్యేవి ఏంటంటే ఎసిడిక్ సాల్ట్స్ ఫామ్ అవుతాయి. యాక్చువల్లీ సాల్ట్స్ అనేవి ఫామ్ అవ్వడం పక్క, కాకపోతే ఈసారి ఎసిడిక్ సాల్ట్స్ ఫామ్ అవుతాయి. అంటే ఇక్కడ న్యూట్రలైజేషన్ అవుతుందా? న్యూట్రలైజేషన్ అవుతుంది, కానీ ఎవరి వైపు ఎక్కువ సపోర్ట్ అయినప్పటికీ ఉంటుంది? ఎసిడిక్ యాసిడ్ వైపుగా ఉంటుంది. దీనికి ఏదైనా ఎగ్జాంపుల్ రాద్దామా? స్ట్రాంగెస్ట్ యాసిడ్ ఏముంటుంది? HCl. ఓకే, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్లస్ వీక్ బేస్ ఏమైనా ఉందా అంటే అల్యూమినియం హైడ్రాక్సైడ్ తీసుకుందాం, అల్యూమినియం హైడ్రాక్సైడ్. సో AlOH థ్రైస్. సో ఇప్పుడు మనకు ఫామ్ అయ్యే సాల్ట్ చూడండి, అల్యూమినియం క్లోరైడ్. సో ఎసిడిక్ సాల్ట్ అనేది ఫామ్ అయింది, ప్లస్ వాటర్ అనేది ఎలాగలేదని ఉండాలి కదా, వాటర్ అనేది రావాలి. సెకండ్ సిచ్యువేషన్ తీసుకుంటాం. ఈసారి నేనేం చేస్తానంటే స్ట్రాంగ్ బేస్ తీసుకుంటున్నా, స్ట్రాంగ్ బేస్ ప్లస్ చాలా వీక్ యాసిడ్ తీసుకుంటున్నా, వీక్ యాసిడ్. సో ఈసారి ఏమవుతుంది చూద్దాం. ఈసారి యాక్చువల్లీ ఫామ్ అయ్యేది ఏమంటే ఇక్కడ చూడండి, యాక్చువల్లీ స్ట్రాంగ్ బేస్ ఉంది కాబట్టి ఫామ్ అయ్యే సాల్ట్ కూడా ఎలా ఉండాలంటే బేసిక్ సాల్ట్ అనేది ఫామ్ అవ్వాలి, బేసిక్ సాల్ట్. సో ఏదైనా ఒక ఎగ్జాంపుల్ రాద్దామా? ఈసారి ఎగ్జాంపుల్ సింపుల్గా రాసేస్తాం, మంచిగా రాసేద్దాం. యాక్చువల్లీ చూడండి, CH3COH ఎసిటిక్ యాసిడ్ అనమాట, చాలా వీక్ యాసిడ్. ఎసిటిక్ యాసిడ్ దేంట్లో ఉంటుంది? వెనిగర్ ఉంటుందా? వెనిగర్ మన ఇంట్లో వాడుతుంటాం కాబట్టి అసలు ఆ వెనిగర్లో ఏమైనా అసలు నోట్లో వేసుకుంటే ఏమైనా నొప్పి ఉంటుందా? ఏం అనిపించదు, చాలా వీక్ యాసిడ్. ఓకేనా, అంత వీక్ యాసిడ్ ఈసారి మనం దేంతో నేద్దామంటే స్ట్రాంగెస్ట్ బేస్ NaOH అనమాట. ఈ NaOHతో ఒకసారి ట్రై చేద్దాం. సో సోడియం హైడ్రాక్సైడ్. ఈసారి మనకు వచ్చే సాల్ట్ ఏంటి? బేసిక్ సాల్ట్ కాబట్టి ఒకసారి బేసిక్ సాల్ట్ పేరు రాసేస్తానా, CH3COO మైనస్ Na ప్లస్ అనమాట, Na ప్లస్. ఇది. సో నువ్వు ప్లస్లో మైనస్లు రాయకపోయినా ప్రాబ్లం లేదు, కాకపోతే రాస్తే నీకు ఇంకా బాగుంటుంది అనమాట, ప్లస్ వాటర్. ఇది రియాక్షన్. ఓకేనా. సో మామూలుగా అయితే న్యూట్రలైజ్ అవ్వాలి. అదే ఇన్ కేసు ఏదైనా ఒకటి ఉన్నాయి అనుకోండి, ఈ రెండిట్లో కూడా ఏదైనా ఒకటి స్ట్రాంగ్ ఉండి ఒకటి వీక్గా ఉండి ఈ రకంగా ఉండేటప్పుడు మాత్రం ఒకసారి యాసిడిక్ సాల్ట్ ఫామ్ అవ్వచ్చు, ఇంకొకసారి బేసిక్ సాల్ట్, ఏది స్ట్రాంగ్ ఉంటుంది. సో మామూలుగా అయితే ఇన్ జనరల్ న్యూట్రలైజేషన్ రావాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే మెటల్ ఆక్సైడ్స్తో ట్రై చేద్దాం. యాక్చువల్లీ మెటల్ ఆక్సైడ్స్ అంటే ఏంటంటే ఏదైతే మెటల్ NaCa అనేది సోడియం కాల్షియం అనేవి మెటల్స్, ఆ పక్కన ఆక్సిజన్ ఉంటే వాటిని ఆక్సైడ్స్ అంటారు. సో సోడియం ఆక్సైడ్ కాల్షియం ఆక్సైడ్స్తో ఇలాంటి వాటితో యాసిడ్ ఎలా రియాక్ట్ అవుతుంది, బేస్ ఎలా రియాక్ట్ అవుతుంది చూద్దాం. సో ఈ మెటల్ ఆక్సైడ్తో రియాక్షన్ ఎలా ఉంటుందని చూసుకున్నట్లయితే యాక్చువల్లీ ఇక్కడ మీరు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మెటల్ ఆక్సైడ్ అనేది యాక్చువల్లీ ఒక బేస్. సో ఇది ఒక బేస్ కాబట్టి ఇప్పుడు ఎలా ఉంటుంది ఒకసారి ఊహించండి రియాక్షన్. ఈ మెటల్ ఆక్సైడ్ నెక్స్ట్ యాసిడ్ ఈ రెండు కలిస్తే అసలు ఏమవుతాయి? నిజం చెప్పాలంటే మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, మెటల్ ఆక్సైడ్ అనేది ఒక బేస్. సో ఈ రియాక్షన్ ఎలా ఉంటుందంటే యాసిడ్ ప్లస్ బేస్ అనేది ఏమొస్తుంది? సాల్ట్ ప్లస్ వాటర్, సేమ్ అదే అనమాట, సేమ్ అదే, ఇంకేం లేదు. ఒకటి నేర్చుకుంటే చాలు మిగిలినవన్నీ సెట్ అయిపోతాయి. సాల్ట్ ప్లస్ ఇంకొకటి ఏమొస్తుంది? వాటర్, H2O, అంతే. ఇదే రియాక్షన్. అంటే ఇది వస్తే ఇది కూడా వస్తున్నట్టే. ఇక్కడ బేస్ ప్లేస్లో ఈసారి మనం ఏం రియాక్షన్స్ తీసుకుంటున్నాం అంటే సింపుల్గా
ఇది Na2O మెటల్ ఆక్సైడ్ కాబట్టి Na2O ప్లస్ ఈసారి యాసిడ్ మనకి ఎప్పుడు వాడేది HCl అనమాట. ఈ రెండింటిని తీస్తే మనకు వచ్చే సాల్ట్ అనేది కామన్గా NaCl వస్తుంది ప్లస్ వాటర్ అనేది వస్తుంది. ఇది ఒక రియాక్షన్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం ఇంకా ఏదైనా రియాక్షన్ సేమే కదా, ఇక్కడ ఇవి ట్రై చేసాం కాబట్టి ఇక్కడ కూడా సేమ్ అనమాట. ఈసారి కాల్షియం ఆక్సైడ్ ప్లస్ HCl వేసినా సరే అలానే వస్తాయి అనమాట. సో ఇది యాసిడ్తో అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి బేస్తో రియాక్షన్ జరుగుతుందంటే ఇక్కడ కూడా బేస్తో రియాక్షన్ జరగదు. నెక్స్ట్ ఇంకో రియాక్షన్ కూడాను సరదాగా రాసేద్దాం. ఏంటి యాక్చువల్లీ మెటల్ ఆక్సైడ్ ప్లస్ నో రియాక్షన్. ఎందుకు ఈ రకంగా అవుతుందంటే ఇది ఒక బేస్ కాబట్టి, ఓకేనా. బేస్ ప్లస్ బేస్ అనేది రియాక్షన్ ఏమి ఉండదు. ఇంకా లాస్ట్గా ఇక్కడ కూడా రాసేద్దాం. యాక్చువల్లీ మెటల్ కార్బోనేట్స్ అయిపోయి కదా, ఈసారి మెటల్ ఆక్సైడ్ కూడా రాసేద్దాం. మెటల్ ఆక్సైడ్ ఏంటి Na2O CaO కాల్షియం ఆక్సైడ్. ఓకే, ఈ రెండు కూడా ఆక్సైడ్స్ కాబట్టి ఇవి కూడా బేసెస్ అనమాట. నెక్స్ట్ ఈసారి ఇంకొకటి చెక్ చేద్దాం. ఈసారి ఏం చెక్ చేద్దామంటే మెటల్ ఆక్సైడ్తో రియాక్షన్ అయిపోయింది. ఇప్పుడు నాన్ మెటల్ ఆక్సైడ్స్తో ఏమవుతుంది? మెటల్ ఆక్సైడ్ బేస్ అయితే నాన్ మెటల్ ఆక్సైడ్ అనేది డెఫినెట్లీ కూడా ఒక యాసిడ్. సో అలాంటివి ఏముంటాయి అంటే కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ ప్లస్ ఆక్సిజన్ కాబట్టి ఇవి నాన్ మెటల్ ఆక్సైడ్స్ అనమాట. నెక్స్ట్ ఇంకొకటి సల్ఫర్ డైఆక్సైడ్. ఈ రెండు కూడాను నాన్ మెటల్ ఆక్సైడ్స్, ఇవన్నీ యాసిడ్. సో ఇప్పుడు రియాక్షన్ ఎలా వస్తుంది గెస్ట్? ఈ రియాక్షన్ ఆఫ్ నాన్ మెటల్ ఆక్సైడ్ విత్ బేస్. ఎందుకంటే ఇది యాసిడ్ కదా, యాసిడ్ ప్లస్ యాసిడ్ రియాక్షన్ కలగదు కాబట్టి ఆబ్వియస్లీ మనం ఏం చేయాలి? బేస్తో. సో దీని యొక్క ఫార్ములా నాన్ మెటల్ ఆక్సైడ్ ప్లస్ బేస్ అనమాట. యాక్చువల్ నాన్ మెటల్ ఆక్సైడ్ అనేది యాసిడ్ కాబట్టి యాసిడ్ ప్లస్ బేస్ ఏమొస్తుంది? సాల్ట్ ప్లస్ వాటర్. అంటే ఇంతకుముందు జరిగిన లాంటి రియాక్షనే. ఎక్కడేం రియాక్షన్ జరిగిందో, ఈ న్యూట్రలైజేషన్లో ఏం జరిగిందో సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట ఇక్కడ కూడా జరుగుతుంది, ఇంకేం మారలేదనమాట. దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ రాసుకుందాం. యాక్చువల్లీ నాన్ మెటల్ ఆక్సైడ్స్కి మనం ఏం చెప్పాం? కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ బేస్ అనేది ఇప్పుడు ఏం రాసుకుందాం? NaOH గివ్స్ రైస్ టు మనకి ఏమిటో సాల్ట్ అనేది రావాలి ప్లస్ వాటర్ అనేది రావాలి. వాటర్ అనేది ముందు రాసిద్దాం, తర్వాత సాల్ట్ చూద్దాం. Na2CO3 సోడియం కార్బోనేట్ అనమాట. అంటే ఇక్కడ మెటల్ కార్బోనేట్ వచ్చింది. అట్ ద సేమ్ టైం సల్ఫర్ డైఆక్సైడ్ ఉంది కదా, ఈ సల్ఫర్ డైఆక్సైడ్ ప్లస్ ఈసారి కూడా ఒక తీసుకుందాం పొటాషియం హైడ్రాక్సైడ్. ఇది ఒక యాసిడ్ బేస్. ఈ రెండు కూడా ఏమేస్తాయి? డెఫినెట్లీ వాటర్ అనేది రావాలి. వాటర్ తర్వాత ఇప్పుడు సాల్ట్ అనేది రావాలి, K2SO4. అంతే, ఈ రెండు కూడా రియాక్షన్. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ నోట్ అనేది ఒక పాయింట్ రాసిద్దాం. నోట్ అనేది ఏంటంటే మెటల్ ఆక్సైడ్ అనేది ఒక యాసిడ్. సో యాసిడ్ ప్లస్ యాసిడ్ అనేది రెండు కూడా నో రియాక్షన్. సో నాన్ మెటల్ ఆక్సైడ్. ఓకే, ఇది రియాక్షన్. సో ఇంతటితో ఈ రోజుకి ఈ లెసన్ అనేది స్టాప్ చేద్దాం. సో సింపుల్గా 5 రియాక్షన్స్ అనేవి మనం కంప్లీట్ చేసుకున్నాం టోటల్గా కూడా. 5 రియాక్షన్స్లో ఏ మెటల్కి సంబంధించి రియాక్టివిటీ సిరీస్ అనేది ఇక్కడ చూసాం. దాంతోపాటు ప్రతి దానికి కూడాను ఫార్ములాస్ చూసాం. మీరు ఏం చేస్తారంటే ఎగ్జామ్కి వెళ్ళే ముందు జస్ట్ ఈ ఫార్ములాస్ చూసుకోండి. ప్రతి దానికి సంబంధించిన ఈ ఫార్ములాస్, ఈ ఫార్ములాస్ చూసుకుంటే చాలు. ఫార్ములాస్ అంటే ఇక్కడ మీకు ఎలాగో బ్రాకెట్లో పెట్టాను, ఈ ఫార్ములాస్ చూసుకుంటే చాలు, ఇవన్నీ అయిపోతాయి. మీకోసం చక్కగా రాదేయడం జరిగిపోయింది. నెక్స్ట్ దాంతోపాటుగా మీరు ఏం చేస్తారంటే ఈ లిస్ట్ అనేది చూసుకోండి. లిస్ట్లో ఏవి మెటల్ ఆక్సైడ్స్, నాన్ మెటల్ ఆక్సైడ్స్ అవి ఒకటి చూసుకోండి. దాంతోపాటుగా ఇక్కడ మీకు పేర్లు కూడా రాస్తాను ప్రతి దానికి సంబంధించి, మెటల్ ఆక్సైడ్ ఏంటి, నాన్ మెటల్ ఆక్సైడ్ ఏంటి, ఇవన్నీ కూడాను. సో వీటన్నిటికీ మీరు చేసేసుకుంటే చాలు. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే నేను ఇప్పటి వరకు కూడాను డెఫినేషన్ ఇవ్వలేదు, యాసిడ్కి బేసిస్కి డెఫినేషన్ ఇవ్వలేదు. రేపు మీకు యాసిడ్కి బేసిస్కి వీటన్నిటికీ డెఫినేషన్ ఇస్తాను. దాంతోపాటుగా మీరు ఇంకా బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడానికి ఇంకా స్లోగా చెప్తూ మంచిగా చెప్తూ ఇవన్నీ చేస్తాను, ఓకేనా. సో రేపటి క్లాస్లో హ్యాపీగా కలుసుకుందాం. రేపటి క్లాస్ అర్థం కావాలంటే ఈరోజు క్లాస్ అనేది కాస్త రివైజ్ చేసుకుని వచ్చండి. థ్యాంక్ యూ అండ్ బాయ్.